TSL PRB mock test 11 reasoning explanation ఒకసారి చూద్దాం. Right? First, question number 51. If A stands for divided by, B stands for into, C stands for plus and D stands for minus, then what will come in place of the question mark in the following question? That is equation. A ante divided by, B ante into, C ante plus and D ante minus. అయితే క్రింది సమీకరణంలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏమి వస్తుంది? సో ఇచ్చిన క్వశ్చన్ కనుక తీసుకుంటే 26B 5D 13B 2C 14A 7D 15. ఇప్పుడు B మీన్స్ B అంటే ఇంటూ 26 into 5 and what about D? D is minus 13 and B that is into 2 and what is C? Plus 14. A means divided by 7 and D means minus 15. So as per Bodemus rule, 26 into 5, 5 into 10, 100, 5 6 are 30, 130 minus 13 into 2, 26 plus division separate 14 divided by 7, 2 minus 15, right? So 130 minus 26, 104, 2 minus 15 minus 13, right? 2 minus 15 minus 13. So your answer is what? 91. 4 minus 3, 10 minus 1, 91. So the answer, question number 51 is a third option. Next, number 52. Question number 52. Find the water image. Find the water image of the given question figure. Water image of the given question figure. సో వాటర్ ఇమేజ్ మనకి ఇక్కడ ఇచ్చారు, దీన్ని బేస్ చేసుకుని కింద ఏ డయాగ్రామ్ వస్తుంది అనేది క్వశ్చన్ అండి. సో ఇప్పుడు బేసిక్గా మనకు వాటర్ ఇమేజ్లో కాన్సెప్ట్ ఏంటిది? టాప్ బాటమ్ అవుతుంది, బాటమ్ టాప్ అవుతుంది. సో టాప్ బాటమ్ అనేది మనకి కాన్సెప్ట్ బాటమ్ టాప్ అవుతుంది, రైట్? బాటమ్ అనేది టాప్ అవ్వాలి. సో ఇక్కడ మనకి ఇచ్చిన ట్రయాంగిల్ కనుక చెక్ చేసినట్లయితే, సో మనకి ట్రయాంగిల్ ఈ విధంగా ఇచ్చారండి, రైట్? ఇది మనకి ఇచ్చిన ట్రయాంగిల్, రెక్టాంగిల్, రైట్? ఇప్పుడు దీన్ని బాటంలో తీసుకుంటే ఇదే లైన్ ఇలా రావాలి, ఇదే లైన్ ఈ ప్లేస్లో వస్తుంది, రైట్? సో ఇక్కడ ఒక సింబల్ ఉంది, స్క్వేర్ బాక్స్. సో ఈ ప్లేస్ ఏదైతే ఉందో మళ్ళీ బాటంలో రావాలి, ఇక్కడ స్క్వేర్ బాక్స్. సేమ్ ప్యాటర్న్ ఎక్కడ ఉంది? ఈ డయాగ్రామ్ కాదు, ఇది రివర్స్లో ఉంది. సో ఇది ఛాన్స్ లేదు, యాజ్ ఇట్ ఈస్ ఉంది. సో ఆప్షన్ ఈజ్ 3. సో 3 అనేది మనకి ఎందులో ఉంది? 4th ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ ఈజ్ 4. సో టాప్ బాటము, బాటము టాప్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 53. Some pads are cloths, only few cottons are naps, no pad is cotton. So question, some pads are cloths. కొన్ని ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి క్లాత్స్ అవుతున్నాయి అంటున్నారండి. Some pads are cloths and only few cottons are naps. సో ఇక్కడ మనకి ఇచ్చిన వర్డ్స్ ప్యాడ్, క్లాత్ ఉంది, బట్ ఇక్కడ సెకండ్ వర్డ్ వచ్చేసి కాటన్, న్యాప్ ఉందండి. అది పక్కకు పెట్టేసి నెక్స్ట్ కండిషన్ నో ప్యాడ్ ఈజ్ కాటన్ అన్నాడు. నో ప్యాడ్ ఈజ్ కాటన్. సో ప్యాడ్ అనేది మనకి ఏమవ్వట్లేదు? కాటన్ అవ్వట్లేదు. అండ్ ఎ ఫ్యూ కాటన్స్ ఆర్ నాప్స్. ఎ ఫ్యూ కాటన్స్, కొన్ని కాటన్స్ ఏవైతే ఉన్నాయో ఏమవుతున్నాయి? అవి నాప్స్ అవుతున్నాయి. ఎ ఫ్యూ కాటన్స్ ఆర్ నాప్స్. నా ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనకి ఇచ్చిన కంక్లూజన్స్ ఒకసారి చూద్దాం. సమ్ నాప్స్ ఆర్ నాట్ ప్యాడ్స్. సో ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ప్యాడ్ అనేది మనకి ఏమవ్వట్లేదు? క్లాత్ అవ్వట్లేదు, సారీ కాటన్ అవ్వట్లేదు. అంటే ఈ కాటన్లో ఉన్న నాప్స్ ఏవైతే ఉన్నాయో, ఈ నాప్స్ ఇప్పుడు ఈ కాటన్ మొత్తం అవ్వట్లేదు, ఇందులో మనకి ఏమున్నాయి? నాప్స్ కూడా ఉన్నాయి. అన్నా కొన్నా? సమ్ నాప్స్. సో ఈ సమ్ నాప్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఏం కావు? ప్యాడ్స్ అనేది అవ్వదు. ద నాప్స్ విచ్ ఆర్ ఇన్ కాటన్, నాప్స్ ఏవైతే కాటన్లో ఉన్నాయో ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకేం కావు? ప్యాడ్స్ అనేవి కాదు. అదే పాయింట్ ఇక్కడ అన్నాడు, సమ్ నాప్స్ ఆర్ నాట్ ప్యాడ్స్.
కొన్ని న్యాప్లు ప్యాడ్లు కావు. ఏ న్యాప్స్? ఏవైతే కాటన్లో ఉన్నాయో అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీకేం కావు? ప్యాడ్స్ కావు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మీన్స్ దట్ ఫస్ట్ కంక్లూజన్ ఈజ్ రైట్. నెక్స్ట్, ఫ్యూ క్లాత్స్ ఆర్ నాప్స్. సో కొన్ని క్లాత్స్ నాప్స్ అవ్వచ్చు, ఖచ్చితంగా అవుతుందని చెప్పలేదు. ఇది మనకి పాసిబిలిటీ అవుతుంది కానీ కంక్లూజన్ అయితే కాదు. కావచ్చు అనే పదం ఉంటే రైట్ అయ్యేది, కానీ ఖచ్చితంగా మనం చెప్పలేము. కాబట్టి రెండోది రాంగ్, అది పాసిబిలిటీ. కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఓన్లీ వన్. ఓన్లీ వన్ అనేది మనకి ఎందులో ఇచ్చారు? ఫోర్త్ ఆప్షన్లో ఇవ్వడం జరిగింది. ఓన్లీ కంక్లూజన్ వన్ దట్ గివెన్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్. దట్ ఈస్ నంబర్ 53. నంబర్ 54. T at the rate x means T is mother-in-law of x. T at the rate x means T is mother-in-law of x. T percentage x means T is child of x. And T star x means T is parent of x. T hashtag x means T is sibling of x. T epsilon x means T is daughter-in-law of x. Exclamatory. T and x means T is married to x. సో ఈ మొత్తంలో అన్నిట్లో కూడా మనకి ఇచ్చింది ఫస్ట్ పర్సన్ గురించే ఇచ్చారండి. ఇది ఎప్పుడు కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఎవరు? టీ గురించే ఇచ్చారు. అయితే మనకు అడిగింది ఏంటిది క్వశ్చన్? బి హ్యాష్ ట్యాగ్ ఆర్ ఎక్స్క్లమేటరీ పి స్టార్ ఎస్ అండ్ హెచ్. బి హ్యాష్ ట్యాగ్ ఆర్ ఎక్స్క్లమేటరీ పి స్టార్ ఎస్ అండ్ హెచ్. హౌ ఈజ్ ఆర్స్ హస్బెండ్? ఆర్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో రిలేటెడ్ టు హెచ్ ఏమవుతారు? ఆర్ యొక్క భర్తకి హెచ్తో ఎలాంటి సంబంధం ఉంటుంది? సో ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ అనే వర్డ్ ఉందండి. హ్యాష్ ట్యాగ్ అంటే ఏంటిది? సిబ్లింగ్. సిబ్లింగ్ అంటే తోబుట్టువు. తోబుట్టువు అన్నప్పుడు మనం ఎవరు మేలు ఎవరు ఫిమేల్ అని చెప్పడానికి లేదు అక్కడ. నెక్స్ట్, ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంది. వాట్ ఈజ్ ఎక్స్క్లమేటరీ సింబల్? డాటర్ ఇన్ లా. డాటర్ ఇన్ లా. డాటర్ ఇన్ లా. ఎవరు డాటర్ ఇన్ లా? ఆర్ ఈజ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ పి. అండ్ వాట్ అబౌట్ స్టార్ సింబల్? స్టార్ సింబల్ అంటే మీనింగ్ ఏంటిది? పేరెంట్. పేరెంట్ అనే మీనింగ్ వస్తుంది, రైట్? అండ్ సింబల్, వాట్ ఈజ్ అండ్? మ్యారీడ్. అండ్ సింబల్ మీన్స్ మ్యారీడ్. సో ఒకసారి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో చూద్దాం, రైట్? సో బి ఈజ్ సిబ్లింగ్ ఆఫ్ ఆర్. బి అండ్ ఆర్ ఇద్దరు కూడా సిబ్లింగ్స్ అండి. సో బి అండ్ ఆర్ ఇద్దరు కూడా సిబ్లింగ్స్. అంటే ఇందులో మేల్ ఎవరో ఫిమేల్ ఎవరో తెలియదు. అండ్ ఆర్ ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ పి. ఆర్ ఈజ్ డాటర్ ఇన్ లా, ఫిమేల్ చెప్పారు. అంటే ఆర్ అనే వ్యక్తి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈ పేరెంట్, ఈ పర్సన్ యొక్క మదర్ ఆర్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో తను పి అవ్వాలి. మదర్ ఆర్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో పి అవ్వాలి. సో ఆర్ ఈజ్ డాటర్ ఇన్ లా అంటే తన యొక్క కొడుకు ఎవరైతే ఉన్నారో ఈ కొడుకు యొక్క వైఫ్ ని మనం ఏమంటాం? డాటర్ ఇన్ లా అంటాం. సో ఆర్ ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ పి. నెక్స్ట్, పి ఈజ్ పేరెంట్ ఆఫ్ ఎస్. పి ఈజ్ పేరెంట్ ఆఫ్ ఎస్ అంటే మళ్ళీ క్లియర్గా ఇచ్చారు, ఎస్ ఈజ్ మ్యారీడ్ టు హెచ్. ఒకవేళ ఇక్కడ ఎస్ తీసుకుంటే ఎస్ ఈజ్ మ్యారీడ్ టు ఆర్ అని ఉండాలి. ఎస్ ఈజ్ మ్యారీడ్ టు ఎస్ హెచ్ అన్నారు కాబట్టి ఇతని బ్రదర్ ఎవరు అవ్వాలి మనకి? బ్రదర్ ఆర్ సిస్టర్. బ్రదర్ ఆర్ సిస్టర్ ఎవరైనా కావచ్చు. దీన్ని మనం సిబ్లింగ్ అంటాం. ఎవరు? ఎస్. పి ఈజ్ పేరెంట్ ఆఫ్ ఎస్. పి ఈజ్ పేరెంట్ ఆఫ్ దిస్ పర్సన్ ఆల్సో. ఒకవేళ ఇక్కడ ఎస్ తీసుకున్నాం అనుకోండి, మనం ఇక్కడ ఎస్ తీసుకుంటే బై మిస్టేక్ ఎస్ ఈజ్ మ్యారీడ్ టు ఆర్ అని ఉండాలి. బట్ ఇక్కడ కంటిన్యూషన్ ఏమి ఇచ్చారు? ఎస్ ఈజ్ మ్యారీడ్ టు హెచ్ అన్నారు. కాబట్టి ఇక్కడ ఎస్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. కంటిన్యూషన్ మనకు ఎస్ ఈజ్ మ్యారీడ్ టు హెచ్. ఎస్ ఈజ్ మ్యారీడ్ టు హెచ్. వీళ్ళిద్దరు కపుల్. ఎస్ అండ్ హెచ్ ఆర్ కపుల్. సో ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏంటిది? హౌ ఈజ్ హార్స్ హస్బెండ్? ఆర్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఈ ఆర్ హస్బెండ్ ఇతను హెచ్కి ఏమవుతారు? హెచ్ అనే పర్సన్కి హార్ హస్బెండ్ ఏమవుతారు? సో ఇతను ఏమవుతారు? స్పౌస్, భర్త లేదా భార్య. స్పౌస్ యొక్క బ్రదర్ ఏమవుతారు మనకి? బ్రదర్ ఇన్ లా. స్పౌస్ బ్రదర్ ఈజ్ కాల్డ్ బ్రదర్ ఇన్ లా. భర్త యొక్క సోదరుడు లేదా సోదరుడు క్లియర్గా ఉంది కాబట్టి ఆన్సర్ ఏం రావాలి? బ్రదర్ ఇన్ లా అనేది వస్తుంది అక్కడ. బావ మరిది. థర్డ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్, బ్రదర్ ఇన్ లా, రైట్? సో ఇక్కడ మనకి ఇచ్చిన సిబ్లింగ్ అన్నారు, క్లియర్గా ఆర్ ఈజ్ డాటర్ ఇన్ లా అన్నారు కాబట్టి ఫిమేల్. షీ ఈజ్ మ్యారీడ్ టు ఎ మేల్ పర్సన్. తన పేరెంట్ ఎవరైతే ఉన్నారో పి. పి పేరెంట్ ఎవరికి? ఎస్కి కూడా. అండ్ ఎస్ అండ్ హెచ్ మ్యారీడ్ అన్నారు కానీ ఇందులో మేల్ ఎవరు ఫిమేల్ ఎవరు తెలియదు. మేల్ ఆర్ ఫిమేల్? స్పౌస్ అన్నాను, అందుకే స్పౌస్ బ్రదర్ మనకేమవుతారు? బ్రదర్ ఇన్ లా. భార్య లేదా భర్త యొక్క సోదరుడు ఎవరైతే ఉన్నారో వారిని మనం ఏమంటాం? బావమరిది. అదే మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది, రైట్? దట్ ఈస్ నెంబర్ 54. నెక్స్ట్ నెంబర్ 55. Same, blood relation. Pointing to a person, Aman said.
పాయింటింగ్ ఎ పర్సన్, ఒక పర్సన్ ని చూపిస్తూ అమన్ చెప్పాడు ఏమని, హిజ్ ఓన్లీ బ్రదర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మై డాటర్స్ ఫాదర్. హౌ ఈజ్ ద పర్సన్ రిలేటెడ్ టు అమన్? ఆ పర్సన్ అమన్కి ఏమవుతారు? ఒక వ్యక్తిని చూపిస్తూ అమన్, అతని ఏకైక సోదరుడు నా కూతురి తండ్రి యొక్క తండ్రి అని అతను అన్నాడు. ఆ వ్యక్తికి అమన్ ఏమవుతాడు? సో ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే హిజ్ అన్నాడు. హిజ్ అంటే ఎవరు ఇక్కడ? పర్సన్. హిజ్ మీన్స్ పర్సన్. పర్సన్ ఓన్లీ బ్రదర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మై. మై అంటే ఎవరు ఇక్కడ? అమన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నానండి. అమన్స్ డాటర్స్ ఫాదర్. ఫర్ ఎగ్జాంపుల్ అమన్ అనే వ్యక్తిని తీసుకుంటున్నాను ఇక్కడ. అమన్ అనే వ్యక్తిని తీసుకుంటున్నాను. అమన్కి డాటర్, అమన్కి కూతురు. ఈ కూతురు యొక్క తండ్రి అంటే మళ్ళీ ఎవరు అవ్వాలి? అమనే అవుతారు. రైట్? హీఈస్ ద ఫాదర్ ఆఫ్ అమన్. అమన్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఇతని ఫాదర్. రైట్? ఇతని యొక్క బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఇతను ఫాదర్. ఇతని బ్రదర్ ఎవరైతే ఉన్నారో అతను పర్సన్. ఇతను మనకి ఎవరిచ్చారు? పర్సన్ అనే వ్యక్తి ఇచ్చారు. హిజ్ ఓన్లీ బ్రదర్. హిజ్ ఓన్లీ బ్రదర్. హిజ్ ఓన్లీ బ్రదర్ అంటే ఈ పర్సన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్. ఇతను ఫాదర్ ఎవరికి? మై డాటర్స్ ఫాదర్. తెలుగులో కూడా చూడండి. నా అంటే అమన్, నా కూతురి తండ్రికి యొక్క తండ్రికి సోదరుడు. అతను ఏకైక సోదరుడు ఎవరైతే ఉన్నారో నా కూతురి తండ్రి యొక్క తండ్రికి సోదరుడు. అది ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటిది? హౌ ఈజ్ ద పర్సన్ రిలేటెడ్ టు అమన్? ఆ పర్సన్ అనే వ్యక్తి అమన్కి ఏమవుతాడు? సో ఫాదర్స్ బ్రదర్. సో వి కాల్ దట్ యాజ్ అంకుల్. సో మనకి అక్కడ మెటర్నల్ పెటర్నల్ అని ఇవ్వలేదు, సింపుల్గా అంకుల్ అనే వర్డ్ ఇచ్చారు. కాబట్టి మామ లేదా చిన్నాన్న తెలుగులో ద వర్డ్ ఈజ్ కాల్డ్ అంకుల్. అంకుల్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. దట్ ఈస్ నెంబర్ 55. నెక్స్ట్ నెంబర్ 56. 12 #16 *2 is equal to 59 and 13 #1 *7 is to 20. Then what is the value of 45 #12 *10 will be? సో అక్కడ హ్యాష్ స్టార్ ప్లేస్లో ఏమొస్తుంది అనేది మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. రైట్? ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది? 27 #16 *2 is equal to 59 అన్నారండి. రైట్? సో ఇప్పుడు 16 into 2 ఎంత? 32. సో ఇప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్ ప్లేస్లో ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్ ఈజ్, హ్యాష్ ట్యాగ్ అంటే ప్లస్ తీసుకోండి, స్టార్ మీన్స్ ఇంటూ తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? 27 + 16 into 2. 16 into 2 what? 32 and this is 27. 27 + 32 the number is what? 59. అదే నెంబర్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ చెక్ దట్ నెక్స్ట్ వన్. 13 #1 *7. హ్యాష్ ట్యాగ్ అంటే ఏం చెప్పాం మనం? ప్లస్ 13 + 1 into 7. 1 into 7 7. 13 + 7 ద వాల్యూ ఈజ్ ఈక్వల్ టు వాట్? 20. అదే నెంబర్ అక్కడ. ఇప్పుడు మనకు కావాల్సింది 45 #12 into 10. 45 #. So this is they are asking 45 #12 *10. సో హ్యాష్ ట్యాగ్ అంటే ఏం చెప్పాం? ప్లస్, స్టార్ అంటే ఇంటూ అన్నాం. సో 45 + 12 into 10. 12 into 10 120 + 45. The answer is what? 165. What is your answer? That is 165. So answer is second option. That is number 56. Right? Next number 57. Ramu walks 80 meters towards south, then turn his right, starts walking straight till he completes another 80. సో ఫస్ట్ సౌత్ డైరెక్షన్లో వెళ్ళిన తర్వాత తన కుడివైపుకు తిరిగి మళ్ళీ అదే 80 మీటర్లు ప్రయాణం చేశాడు. దెన్ అగైన్ టర్నింగ్ హిజ్ లెఫ్ట్, హీ వాక్ 60 meters. మళ్ళీ లెఫ్ట్కి తిరిగి 60 meters వాక్ చేశాడు. హీ దెన్ టర్న్ హిజ్ లెఫ్ట్ అండ్ వాక్స్ ఫర్ 80 meters. మళ్ళీ లెఫ్ట్కి తిరిగి ఒక 80 meters నడిచాడు. హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ హిజ్ ఇనిషియల్ పొజిషన్? బయలుదేరిన స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు? రైట్? ఇప్పుడు ఫస్ట్ రాము అనే వ్యక్తి ఎక్కడి నుంచి బయలుదేరాడు? మనకి సౌత్ సైడ్ 80 meters వాక్ చేశాడండి. ఇది బయలుదేరిన ప్రాంతం ఏ తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి సౌత్ సైడ్ ఒక 80 meters ట్రావెల్ చేశాడు. 80 meters ట్రావెల్ చేశాడు అంటే దక్షిణం వైపు వెళ్తున్నాడు. ఈ టర్న్ రైట్. సో రైట్ అనగానే మనం బేసిక్గా ఇటు తిరుగుతామండి. సో దక్షిణానికి వస్తున్నాడు కాబట్టి మన కుడివైపు ఏదైతే ఉందో ఎడం వైపు అవుతుంది, మన ఎడం వైపు ఏదైతే ఉందో కుడి అవుతుంది.
సో టర్న్ రైట్ అన్నారు కాబట్టి వెస్ట్ సైడ్ మళ్ళీ ఇదే డిస్టెన్స్ 80 మీటర్లే ట్రావెల్ చేయమన్నారు. వెస్ట్ సైడ్ 80 మీటర్లు. దెన్ అగైన్ టర్నింగ్ ఈజ్ లెఫ్ట్. సో వెస్ట్కి వెళ్తున్న వ్యక్తి లెఫ్ట్కి తిరిగాడు. లెఫ్ట్ అంటే మళ్ళీ ఎట్ సైడ్ సౌత్. సౌత్కి ఎంత 60 మీటర్స్, 60 మీటర్లు తిరిగాడు. హీ దెన్ టర్న్ హిజ్ లెఫ్ట్ అండ్ వాక్స్ అనదర్ 80. సో మళ్ళీ ఇక్కడ లెఫ్ట్కి తిరిగి, సో దక్షిణానికి ఉన్న వ్యక్తి ఎడం వైపుకి తిరిగి 80 మీటర్లు ప్రయాణం చేశాడు. ఇక్కడ ఒక 80 మీటర్లు ప్రయాణం చేశాడు. సో ఇక్కడికి బయలుదేరి BCDE అయితే ఇప్పుడు మనల్ని అడుగుతున్న డిస్టెన్స్ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అనేది క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ? సో ఇప్పుడు ఇక్కడ 60 మీటర్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎంత ఉంటుంది? 60 మీటర్స్. 80 + 60 టోటల్ ద డిస్టెన్స్ ఈజ్ 140. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎంత దూరంలో ఉన్నాడు? 140 మీటర్స్ ఉన్నాడు. సో యువర్ ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? సో దీన్ని ఇంతకుముందు మనం రెగ్యులర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు డయాగ్రామ్ లేకుండా కూడా చేయొచ్చు అని, అది కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ పర్సన్ ఎటు వెళ్ళాడు? సౌత్ సైడ్ 80 మీటర్స్ వెళ్ళాడండి. సో ఇప్పుడు నేను సౌత్ 80 అని రాస్తున్నాను. సౌత్ 80. సో డయాగ్రామ్ లేకుండా యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఏ విధంగా చేయొచ్చు. సౌత్ 80, దెన్ టర్న్ రైట్ వాకింగ్ స్ట్రైట్. సో ఇది చేయాలి అంటే మనకు మైండ్లో ఆ టోటల్ 4 డైరెక్షన్స్, బట్ లెఫ్ట్ రైట్ అనేది క్లియర్ కట్గా క్లారిటీ ఉండాలి. సో ఇక్కడ నుంచి రైట్ అంటే మనం ఏం తీసుకుంటాం? వెస్ట్, మళ్ళీ అదే 80 మీటర్లు నడిచాడండి. అదే 80 మీటర్లు నడిచాడు. దెన్ టర్న్ లెఫ్ట్. వెస్ట్కి లెఫ్ట్ అంటే నార్త్. సో వెస్ట్కి లెఫ్ట్ మీన్స్ సౌత్. సౌత్ ఎంత? 60. సౌత్ ఎంత? 60. వెస్ట్కి వెళ్ళిన వ్యక్తి అంటే ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? వెస్ట్కు. ఇటు నుంచి లెఫ్ట్ అంటే సౌత్. మళ్ళీ సౌత్కి ఎటు తిరిగాడు? లెఫ్ట్కి తిరిగాడు. సౌత్కి మళ్ళీ లెఫ్ట్ అంటే ఎటు? ఈస్ట్. అది కూడా ఎంత వెళ్ళారు? 80 వెళ్ళారు. 80 వెళ్ళారు. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ రెండు కూడా ఏ డైరెక్షన్స్? ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి ఏం చేస్తాం? మైనస్ చేస్తాం. సేమ్ డిస్టెన్స్ ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయాలి. సౌత్ సౌత్ రెండు సేమ్ డిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం? ప్లస్ చేస్తాం. 80 + 60 140. సో సౌత్ డైరెక్షన్ 140. మనకు ఓన్లీ డిస్టెన్స్ అడిగారు కాబట్టి ఇదే ఆన్సర్ చేయొచ్చు. ఐదర్ యూ కెన్ ఫాలో విత్ ద డయాగ్రామ్ మెథడ్ ఆర్ ఆల్సో వీ కెన్ ఫాలో విత్ ద డైరెక్షన్స్ మెథడ్. ఎలా చేసినా సరే ఆన్సర్ అదే వస్తుంది. దట్ ఈస్ నెంబర్ 57. నెక్స్ట్ నెంబర్ 58 చూద్దాం. సంతోష్ వాక్ 60 meters towards east. Then he turned left and walks 50 meters. Then turned right, went 70 meters. Then turned right again, went 50 meters. How far Santosh from the starting point? Starting point నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉన్నాడు అనేది క్వశ్చన్ అమ్మ, రైట్? ఒకసారి ఈ డైరెక్షన్ మెథడ్ లో చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఫస్ట్ పర్సన్ ఎట్ వెళ్ళాడు? ఈస్ట్ 60 meters వెళ్ళాడండి. సో సింపుల్ గా నేను ఈస్ట్ 60 అని రాస్తున్నాను. ఈస్ట్ 60 meters. ఈస్ట్ లో ఉన్న వ్యక్తి టర్న్ లెఫ్ట్ అండ్ వాక్స్ 50. మళ్ళీ లెఫ్ట్. ఈస్ట్ కి లెఫ్ట్ అంటే నార్త్ 50. ఈస్ట్ లో 60 వెళ్ళిన వ్యక్తి లెఫ్ట్ కి తిరిగాడు. లెఫ్ట్ అంటే ఎటు? ఈస్ట్ నుంచి లెఫ్ట్ అంటే నార్త్. మళ్ళీ టర్న్ రైట్. నార్త్ లో ఉన్న వ్యక్తి రైట్ కి తిరిగాడు. రైట్ అంటే ఎటు? ఈస్ట్ 70. ఈస్ట్ 70 మీటర్. అగైన్ టర్న్ రైట్. సో ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నాడు? ఈస్ట్ లో ఉన్నాడు. ఈస్ట్ నుంచి మళ్ళీ రైట్ కి తిరగాలి. ఈస్ట్ కి రైట్ సైడ్ అంటే ఎంత? సౌత్. ఎంత వెళ్ళాడు? 50. సౌత్ ఎంత అండి? 50. సో నార్త్ సౌత్ రెండు ఆపోజిట్ కాబట్టి మైనస్, రెండు క్యాన్సిల్ అవుతాయి. ఈస్ట్ ఈస్ట్ రెండు కూడా సేమ్ డైరెక్షన్ కాబట్టి ఏం చేస్తాం? ప్లస్ చేస్తాం. 60 + 70 టోటల్ మనకి ఎంత వస్తుంది? 130. సో యువర్ ఆన్సర్ ఈస్ ఈస్ట్ 130. మనకు ఓన్లీ డిస్టెన్స్ మాత్రమే అడిగారు కాబట్టి ఆన్సర్ ఎంత? సెకండ్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇదే మనము డయాగ్రామ్ మెథడ్లో కూడా సింప్లిఫై చేయొచ్చు. ఒకసారి మనం చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఏమంటున్నాడు? ఈస్ట్ 60 వెళ్ళాలి. ఈస్ట్ 60 వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఈస్ట్ 60 వెళ్ళాలి, రైట్? 60 meters. దెన్ మళ్ళీ నెక్స్ట్ నార్త్ 50 meters అండి. నార్త్ 50 meters. దెన్ నెక్స్ట్ ఈస్ట్ 70 meters. మళ్ళీ సౌత్ 50 meters. ఇదే డిస్టెన్స్ వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. మనకి మిగిలింది 60 + 70 టోటల్ కలుపుకుంటే కూడా ఎంత వస్తుంది? మనకి 130 meters అనేది ఉంటుంది, రైట్? ఐదర్ డయాగ్రామ్ మెథడ్ ఆర్ ఈ మెథడ్ ఏదైనా చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్ 59 చూద్దాం. 59. రైట్. అరేంజ్ ద వర్డ్స్ గివెన్ బిలో ఇన్ ద మీనింగ్ఫుల్ సీక్వెన్స్. మీనింగ్ఫుల్ ఆర్డర్లో రావాలి, రైట్? సో ఇప్పుడు మనకి ఫస్ట్ కావాల్సింది ఏంటిది? వర్డ్ కావాలండి. ఫస్ట్ మనకు రావాల్సింది వర్డ్. వర్డ్ కంటే ముందు వర్డ్, పారాగ్రాఫ్, సెంటెన్స్, లెటర్స్, ఫ్రేజ్. ఫస్ట్ మనం తీసుకోవాల్సింది వర్డ్. సో వర్డ్లో ఫామ్ చేయాలి అంటే వర్డ్లో కావాల్సింది ఏంటిది? లెటర్స్. కాబట్టి ఫస్ట్ ఇక్కడ పిక్ చేసుకోవాల్సింది లెటర్స్. లెటర్స్ తోటి ఏం ఫామ్ అవుతుంది? వర్డ్, రైట్? వర్డ్తో ఫామ్ అయ్యేది ఫ్రేజ్ అండి. ఫ్రేజ్ ఫామ్ అవుతుంది.
ఫ్రేజ్ తోటి నెక్స్ట్ మనకు వచ్చేది సెంటెన్స్. సెంటెన్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేది పారాగ్రాఫ్. సెంటెన్స్ తర్వాత పారాగ్రాఫ్. ఫస్ట్ లెటర్స్ అవసరం, లెటర్స్ తోటి వర్డ్ ఫామ్ అవుతుంది, వర్డ్ తోటి ఫ్రేజ్, ఫ్రేజ్ దెన్ నెక్స్ట్ సెంటెన్స్, ఆఫ్టర్ దట్ లాస్ట్ వీ కెన్ మేక్ ఏ పారాగ్రాఫ్, రైట్? సో ద ఆర్డర్ ఈస్ 41532. 41532, దట్ ఈస్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్. ఈ ఆప్షన్లో ఉంది, ఫోర్త్ ఆప్షన్లో, రైట్? దట్ ఈస్ నెంబర్ 59. నౌ నెంబర్ 60. క్వశ్చన్ నెంబర్ 60. Right. If triangle represent woman, rectangle represent educated person, and a circle represent government jobs, then which of the number represent educated women who are not government job? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చింది తీసుకుందాం. త్రిభుజం ఏదైతే ఉందో స్త్రీలను సూచిస్తుంది. సో దిస్ ట్రయాంగిల్ రిప్రజెంట్ ఉమెన్. ఈ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఎవరిని సూచిస్తుంది? ఉమెన్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ రెక్టాంగిల్ రిప్రజెంట్ ఎడ్యుకేటెడ్ పర్సన్. This rectangle represent educated persons. Educated persons, right? And the next circle represent government jobs. Circle that represent government job. Circle represent government jobs. Then మనల్ని అడిగింది ఏంటిది? Which number represent educated women? Educated women means rectangle, triangle రెండు కలవాలి. Rectangle, triangle రెండు ఉండాలి. హూ ఆర్ నాట్ గవర్నమెంట్ జాబ్స్. మళ్ళీ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఉండకూడదు. గవర్నమెంట్ జాబ్ ఉండకూడదు అంటే సర్కిల్ నెంబర్స్ అన్ని రిమూవ్ చేయండి. సర్కిల్ నెంబర్ రిమూవ్ చేస్తే ఫైనల్లీ వీ హ్యావ్ ఓన్లీ 13 and 12. ఈ రెండు మాత్రం మిగిలాయి. సో అసలు ఈ ఎడ్యుకేటెడ్ పర్సన్లో 11, 12, 13 3 మిగిలాయండి. బట్ మనకి ఏమంటున్నారు? ఎడ్యుకేటెడ్ ఉమెన్ అయ్యి ఉండాలి. ఈ 11 ఎవరు? ఓన్లీ ఎడ్యుకేటెడ్, బట్ దే ఆర్ నాట్ ఉమెన్. దిస్ 13 ఆర్ ఉమెన్, దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్. బట్ దిస్ 12 ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్సో ఉమెన్. ఎడ్యుకేటెడ్ మళ్ళీ దాంతోపాటు ఉమెన్ కూడా. కాబట్టి మనకి ఆన్సర్ ఏంటిది? 12 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 60. నెక్స్ట్ నెంబర్ 61. Six friends K, L, M, N, O, P are sitting around a hexagonal table at equal distance between them. K is facing P. O is second to the right of N. N is sitting between K and L. M is to the immediate left of P, who is sitting immediate right of O. So మొత్తం మనకి 6 వ్యక్తులు ఉన్నారండి. టోటల్ దెర్ ఆర్ 6 persons. 6 persons ఆర్ సిట్టింగ్ అరౌండ్ హెక్సాగనల్ టేబుల్. హెక్సాగనల్ టేబుల్ అన్నారని చెప్పి పర్టికులర్ డ్రా చేయాల్సింది లేదు. సింపుల్గా ఇలా 6 persons తీసుకోండి సరిపోతుంది. టోటల్ 6 persons ఆర్ సిట్టింగ్ హెక్సాగనల్ టేబుల్ అండ్ ఆల్ పర్సన్స్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. బట్ ఇక్కడ మనకి ఇన్సైడ్ అవుట్ సైడ్ ఇవ్వలేదు. సో టోటల్ వీ హ్యాడ్ టు కన్సిడర్ ద సేమ్ సైడ్. సో అందరూ ఇన్సైడ్ తీసుకున్నా పర్లేదు, అందరూ అవుట్ సైడ్ తీసుకున్నా పర్లేదు, కండిషన్ అదే ఉంటుంది, రైట్? కే ఈజ్ ఫేసింగ్ పి. కే అనే వ్యక్తి ఎవరికి ఫేస్ చేయాలి? పి. ఓ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎన్. ఓ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎన్. ఎన్ అనే వ్యక్తిని ఇక్కడ తీసుకుంటున్నాను. ఎన్కి సెకండ్ రైట్లో, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్లో ఓ ఉండాలి. ఓ అనే వ్యక్తి ఎన్కి కుడివైపు రెండో స్థానంలో ఓ ఉన్నాడు. ఎన్కి కుడివైపు రెండో స్థానంలో ఓ. నెక్స్ట్ K is facing P and N is sitting between K and L. ఒకవేళ నేను ఇక్కడ K and L తీసుకున్నాను అనుకోండి. K and L, N is between. N అనే వ్యక్తి K మరియు L మధ్యలో ఉండాలి. బట్ Kకి ఆపోజిట్లో P ఉండాలన్నారు. బట్ ఈ ప్లేస్ను మార్చడానికి ఛాన్స్ లేదు, అక్కడ ఖచ్చితంగా ఓనే ఉండాలి. కాబట్టి మనం మార్చాల్సిన ప్లేస్ ఏంటిది? K and L. N అనే వ్యక్తి K L మధ్యలో ఉన్నాడు కానీ K లెఫ్ట్ సైడ్ అని చెప్పలేదు. సో ఇక్కడ L తీసుకుంటున్నాను, ఇక్కడ K తీసుకుంటున్నాను. Kకి ఆపోజిట్లో ఎవరు ఉండాలి? P ఉండాలి. అందరూ వచ్చారు, ఒక పర్సన్ మిగిలిపోయాలండి. KL. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా రావాల్సింది ఎవరు? M. ఒకసారి చూద్దాం. M ఈజ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ P. అవసరం లేదు, Pకి ఇమీడియట్ లెఫ్ట్లోనే ఉన్నారు. ఇప్పుడు మనల్ని అడిగింది హూ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ O. ఓకి ఇమీడియట్ రైట్లో ఎవరున్నారు? ఇమీడియట్ రైట్లో ద పర్సన్ ఈజ్ M. ఎవరున్నారు ఇక్కడ? M అనే వ్యక్తి. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. దట్ ఈస్ నెంబర్ 61. నెక్స్ట్ నెంబర్ 62. FREE is written as AQRR and ASTER is written as DNXRQ. How will starts written? So ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే FREE is written as AQRR. AQRR.
The next word they given aster, A-S-T-E-R. This one they written D-N-X-R-Q. So if you observe clearly, so in these two the common letter is R. What is the code for R here? Q. In this one also the coded RQ, and these two letters are also coded R. E also coded R. So simply we can take this as a direct coding. The one is called direct coding. There is no addition and subtraction. And if you observe that, ఇప్పుడు ఈ రెండిట్లో ఏ లెటర్స్ అయితే ఉన్నాయో వాటితోటి ఫామ్ అయ్యే వర్డే మనకు అడిగారు. ఏంటిది? స్టార్స్. STARS. స్టార్స్. STARS. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ S హియర్? N. కాబట్టి N రావాలి. అండ్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ T? T is coded as X. T that is coded X. And A that is coded D. And R is Q. And S is N. So NXD QN. NXD QN. First option is your answer. That is your direct coding. There is no letter position addition, vowel consonant concept. Direct ఏదైతే ఉందో అదే మనం అక్కడ కోడ్ చేసాం. Right? That is number 62. Next, number 63. Select the option that is related to the third letter cluster in the same way as the second letter cluster is related to the first letter cluster. ఈ రెండింటి మధ్య ఏ విధమైన సంబంధం ఉందో అదే విధమైన సంబంధాన్ని ఇక్కడ అప్లై చేయాలి. రైట్? YKMP. రైట్? సో ఒకసారి లెటర్స్ కనుక తీసుకున్నట్లయితే YKMP QNLZ. So PQ, the next letter +1, M next letter N, K next letter L, and Y next letter Z. Reverse order. PQ, MN, KL, YZ. అలానే ఇక్కడ మనకి రావాల్సింది SURC. 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 C next letter. What is that? D. Right? R next letter. S. Next, U next letter, that is V +1, and S next letter T +1. So the answer DSVT. First option is your answer. So E order lo teesukondi. PQ, MN, KL, like that. That is number 63. Next, number 64. In a certain code language, desert, DESERT is coded 415163, and army is coded 2687. And how will smart be coded in that language? So ఇది కూడా మనం క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన వర్డ్ డిజర్ట్, DESERT ఏం కోడ్ అయింది? 415163. And the next word the given, that is army, ARMY 2687. 2687. ఇందులో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ అనే నెంబర్ ఏముంది? 1. ఈ అనే నెంబర్ 1. R ఈజ్ కోడెడ్ 6. ఇక్కడ కూడా R ఏం కోడ్ అయింది? 6 కోడ్ అయింది. సో దట్ ఈజ్ ఆల్సో డైరెక్ట్ కోడింగ్ ఆర్ కామన్ కోడింగ్. ఇప్పుడు మనకు అడిగిన వర్డ్ స్మార్ట్, SMART. వాట్ ఈజ్ S? S కి కోడ్ ఏంటిది? 5. అండ్ M దట్ ఈస్ కోడెడ్ 8. అండ్ A ఈజ్ కోడెడ్ 2. and R is 6 and T is 3. So 58263. 58263. First option is your answer. This is also direct coding. That is number 64. Next, number 65. 65. IMHP, MPJQ, QSLR, UVNS. So which of the following will replace the question mark? ఆ క్వశ్చన్ మార్క్ ని ఏది రిప్లేస్ చేస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఒకసారి ఆ సీక్వెన్స్ రాస్తున్నాను. IMHP and MPJQ and QSLR and UVNS. Right? So what is I9? M 13th letter and this is 17th letter, U21.
సో డిఫరెన్స్ క్లియర్గా ఉంది, దట్ ఈస్ +4. The difference is followed by +4. 9 + 4 13, 13 + 4 17, 17 + 4 21. So 21 + 4, what is the letter? 25. What is 25th letter? Y. So 25th letter is what? Y. So ఇందులో నుంచి 4th option eliminate చేసుకోవచ్చు, రైట్? Now next second letter ఒకసారి చూద్దామండి. What is that second one? M. M is 13, P 16, S 19, V 22. 13, 16, 19, 22, that is +3. 22 + 3, 25. What is the letter? Y. So Y, Y. Third option we can eliminate. So ఈ రెండిట్లో ఈ థర్డ్ లెటర్ని బేస్ చేసుకుని మనకు ఆన్సర్ తీసుకోవచ్చు. థర్డ్ లెటర్ ఒకసారి తీసుకుంటున్నాను, రైట్? వాట్ ఈస్ H? 8th letter, J 10th letter, L 12, N 14. 10, 8, 10, 12, 14. The difference that followed by +2. 14 + 2, 16. 16th letter, P. 16th letter is what? P. So the answer is what? Second option. So YYPT. ఇక్కడ O ఉంది కాబట్టి ఎలిమినేట్ చేసుకోవచ్చు, రైట్? ఇక లాస్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే PQRST. సింప్లీ ద డిఫరెన్స్ దట్ ఫాలోడ్ బై +1. PQRST. So +4, +3, +2, +1. First letter difference +4, second letter +3, +2 and +1. Right? Now that is 65. Now coming to that number 66. Question number 66. All pages are diaries. All pages are diaries. Some diaries are books. All books are notebooks. All pages are diaries. Pages అన్నీ కూడా ఏమవుతున్నాయి మనకి? డైరీస్ అవుతున్నాయి. All pages are diaries. Diaries ఏనా? Right. All pages are diaries. Next, some diaries are books. కొన్ని డైరీస్ ఏవైతే ఉన్నాయో ఏమవుతున్నాయి మనకి? బుక్స్ అవుతున్నాయి. ఆల్ బుక్స్ ఆర్ నోట్బుక్స్. అన్ని బుక్స్ కూడా మనకి ఏంటివి ఇక్కడ? నోట్బుక్స్ అవుతున్నాయి. ఆల్ బుక్స్ ఆర్ నోట్బుక్స్, రైట్? సో ఇప్పుడు ఇచ్చిన కండిషన్ని బేస్ చేసుకొని మనకు కావాల్సిన కంక్లూజన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, నో పేజ్ ఈజ్ నోట్బుక్ అంటున్నాడు. నో పేజ్ ఈజ్ నోట్బుక్. సో క్లియర్లీ ఇక్కడ సమ్ ఏరియా వాజ్ ఆక్యుపైడ్ ఇన్ పేజెస్. ఈ పేజెస్లో మీకు ఏమేమి ఉన్నాయి? డైరీస్ ఉన్నాయి. ఐ మీన్ ఈ ఏరియాలో డైరీస్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, నోట్బుక్స్ ఉన్నాయి. కాబట్టి సమ్ పేజెస్ ఆర్ నోట్బుక్ ఈజ్ అ పాసిబిలిటీ. ఖచ్చితంగా నో పేజ్ ఈజ్ నోట్బుక్ అని చెప్పడానికి ఛాన్స్ లేదు. సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్, ఆల్ పేజెస్ ఆర్ నోట్బుక్స్. సో ఈ పేజ్కి నోట్బుక్కి పాసిబిలిటీ ఉంటుంది కానీ ఖచ్చితంగా ఆల్ అని చెప్పలేము. ఆల్ ఉండొచ్చు, సమ్ ఉండొచ్చు. పాసిబిలిటీ ఇది కూడా రాంగ్. ఆల్ డైరీస్ బీయింగ్ నోట్బుక్ ఈజ్ అ పాసిబిలిటీ. అన్ని డైరీలు కూడా నోట్బుక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో దానికి మనం డయాగ్రామ్ ఏంటి అంటే ఈ విధంగా తీసుకొచ్చింది. మనకేమన్నాడు? ఆల్ పేజెస్ ఆర్ డైరీస్. ఆల్ పేజెస్ ఆర్ డైరీస్. సమ్ డైరీస్ ఆర్ బుక్స్ అన్నాడు. సమ్ డైరీస్ ఆర్ బుక్స్. ఇప్పుడు ఆల్ బుక్స్ ఆర్ నోట్బుక్స్ కాబట్టి వీ కెన్ డ్రా డయాగ్రామ్ లైక్ దిస్ ఆల్సో. ఆల్ బుక్స్ ఆర్ నోట్బుక్స్ అన్నప్పుడు అందులో అన్ని పేజీలు నోట్బుక్ అవ్వచ్చు, అన్ని డైరీలు నోట్బుక్ అవ్వచ్చు. అదే పాయింట్ ఇక్కడ అన్నాడు. అన్ని డైరీలు, ఆల్ డైరీస్ ఆర్ నోట్బుక్ ఈజ్ అ పాసిబిలిటీ. అన్ని డైరీలు నోట్బుక్లు కావడం ఒక అవకాశం ఉంది అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏది కరెక్ట్? థర్డ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ కంక్లూజన్ 3 ఫాలోస్. ఓన్లీ కంక్లూజన్ 3, దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్లో మనకి ఆన్సర్ ఉంది. దట్ ఈస్ నెంబర్ 66. నెక్స్ట్ నెంబర్ 67. Among 7 people, E, F, G, H, K, L, M, each having a different weight. మొత్తం 7 ఉన్నారు. ఆ 7గురిది డిఫరెంట్ వెయిట్ ఉంది. H is lighter than L and F. H is lighter than L and F. M is lighter than L and heavier than K. M అనే వ్యక్తి L కంటే తక్కువ కానీ K కంటే ఎక్కువ. E is lighter than only G. E అనే వ్యక్తి G కంటే మాత్రమే లైటర్. మిగతా వాళ్ళందరికంటే కూడా హెవియరే. E is lighter than only G. F is heavier than only 2 people. F అనే వ్యక్తి ఇద్దరికంటే మాత్రమే హెవియర్. నెక్స్ట్, M is heavier than F. K is not the lightest person. K is not the lightest person.
సో ఇచ్చిన కండిషన్స్ 1 by 1 ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏమంటున్నాడు, హెచ్ ఈజ్ లైటర్ దాన్ ఎల్ అండ్ ఎఫ్. హెచ్ అనే వ్యక్తి లైటర్ ఎవరికంటే, ఎల్ అండ్ ఎఫ్ కంటే. హెచ్ లైటర్, ఎల్ ఎఫ్ ఇద్దరికంటే కూడా. ఇందులో ఎవరు ఎక్కువ అనేది మనకి తెలియదు. ఎం ఈజ్ లైటర్ దాన్ ఎల్. ఎం అనే వ్యక్తి ఎల్ కంటే లైటరే, కానీ కే కంటే హెవియర్ అండి. కే కంటే ఎక్కువ, ఎల్ కంటే తక్కువ. ఎల్ కంటే తేలికైనది ఎం, మరియు కే కంటే బరువైనది. రైట్. నెక్స్ట్, ఈజ్ లైటర్ దాన్ ఓన్లీ జీ. జీ కంటే మాత్రమే లైటర్. అంటే ఇప్పుడు మొత్తం మనకి 7 మెంబర్స్ అన్నారు. సో ఇక్కడ తీసుకుంటానండి 1 2 3 4 5 6 7. దాని అర్థం ఏంటిది, ఈజ్ లైటర్ దాన్ ఓన్లీ జీ అంటే ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఈ రావాలి, ఫస్ట్ ప్లేస్లో జీ వస్తాడు. జీ కంటే మాత్రమే లైటర్, మిగతా వాళ్ళందరికంటే కూడా హెవియరే. నెక్స్ట్, ఎఫ్ ఈజ్ హెవియర్ దాన్ ఓన్లీ 2 people. ఇద్దరికంటే మాత్రమే హెవియర్. ఎవరు, ఎఫ్. అంటే ఈ లాస్ట్ ప్లేస్లో ఇద్దరు రావాలి. ఇప్పుడు మనకేమంటున్నారు, ఎల్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎం బట్ నాట్ కే. లాస్ట్లో ఏమన్నారు, కే ఈజ్ నాట్ ద లైటెస్ట్. కే అనే వ్యక్తి లాస్ట్లో ఉండడానికి ఛాన్స్ లేదు. అంటే ఖచ్చితంగా ఇక్కడ కే తీసుకుంటే ఇక్కడ ఎల్, ఇక్కడ ఎం వస్తారండి. ఎల్ ఎం. కే లాస్ట్లో ఉండకూడదు అన్నాడు కాబట్టి ఇక్కడ ఉంటాడు ఎల్ ఎం. ఇక మిగిలింది ఎవరు, హెచ్ మిగిలారు. హెచ్ అందరికంటే లైటెస్ట్ కాబట్టి లాస్ట్లో రావాల్సింది ఎవరు, హెచ్ అనే వ్యక్తి వస్తాడు. లాస్ట్లో రావాల్సింది హెచ్ ఈజ్ లైటర్ దాన్ ఎల్ అండ్ ఎఫ్. ఎల్ అండ్ ఎఫ్ ఇది మనకు వచ్చే ఆర్డర్. ఇందులో హౌ మెనీ పీపుల్ హెవియర్ దాన్ ఎల్. ఎల్ కంటే హెవియర్ ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు. ఎక్కువ ఎంతమంది. సో మనకి ఎంతమంది ఉంటారు, ఇద్దరు. కాబట్టి 2 persons ఈజ్ యువర్ ఆన్సర్. సో బేసిక్గా ఎప్పుడైనా కంపారిజన్ వచ్చినప్పుడు గ్రేటర్ దాన్, లెస్ దాన్ సింబల్ తోటి వాడితే ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. రైట్. నౌ దట్ ఈస్ నెంబర్ 67. నెక్స్ట్ నెంబర్ 68. Should India give away Kashmir to Pakistan? Should India give away Kashmir to Pakistan? Arguments. No, Kashmir is a beautiful state. It earns a lot of foreign exchange for India. Yes, this would help settle the conflicts. భారతదేశం కాశ్మీర్ను పాకిస్తాన్కి ఇవ్వాలా? వాదనలు. కాదు, కాశ్మీర్ ఒక అందమైన రాష్ట్రం. ఇది భారతదేశానికి చాలా మారక ద్రవ్యాన్ని సంపాదిస్తుంది. అవును, ఇది వివాదాలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. అసలు ఇక్కడ ఇష్యూ ఏంటిది అని అంటే, మనకి ఎప్పుడు కూడా ఈ కాశ్మీరు విషయంలో పాకిస్తాన్కి, ఇండియాకి యుద్ధము లేదంటే వాతావరణంలో సంబంధం ఏదైతే ఉన్నాయో ఇబ్బంది అవుతుంది. కాబట్టి మన కాశ్మీర్ని పాకిస్తాన్కి ఇవ్వచ్చా? సో ఇక్కడ విషయం ఏంటిదంటే, ఎప్పుడైనా సరే భారతదేశానికి సంబంధించిన భూభాగాన్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన సందర్భం ఉంటుంది. అండ్ ఆ పాయింట్ అనేది ఇవ్వకుండా మనకి ఏమన్నారు, కాశ్మీర్ ఈజ్ అ బ్యూటిఫుల్ స్టేట్ అండ్ ఇట్ ఎర్న్ లాట్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఫర్ ఇండియా. సో ఏదైనా సరే విదేశీయులు ఫస్ట్ వచ్చినప్పుడు, మన భారతదేశంలో పర్యటించాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేసే ఒకానొక ప్లేస్ కాశ్మీర్. దానివల్ల మనకి మారకద్రవ్యం అనేది ఎక్కువగా, విదేశీ మారకద్రవ్యం ఎక్కువగా వస్తుంది. దాంతోపాటు మన ప్లేస్ కాబట్టి దాన్ని వదులుకోవడానికి ఛాన్స్ లేదు. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఎస్, దిస్ విల్ హెల్ప్ సెటిల్ కాన్ఫ్లిక్ట్స్. ఒకవేళ మనం ఇది వదిలేసుకున్నా మళ్ళీ వేరే ప్రాంతం కావాలంటానికి కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి మనకు కావాల్సిన ప్రాంతాన్ని ఇవ్వడానికి కరెక్ట్ కాదు. కాబట్టి కేవలం ఒకటి మాత్రమే రైట్ అయింది. ఆర్గ్యుమెంట్ 1 ఈజ్ ద స్ట్రాంగ్ వన్. సో ఓన్లీ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ నెంబర్ 68. నెక్స్ట్ నెంబర్ 69. Same, statements and assumptions. We'll see that, statement and assumptions. Unemployment allowances should be given to all unemployed India youth above 18 years of age. 18 సంవత్సరాల పైబడిన నిరుద్యోగ భారత యువతికి అందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలా? రైట్. Assumption. There are unemployed youth in India who needs monetary support. The government has sufficient funds to provide allowances to all unemployed youth. దాని ఊహలు లేదా ఉద్దేశం ఏంటిది అంటే, భారతదేశంలో ఆర్థిక సహాయం అవసరమైన నిరుద్యోగ యువత ఉన్నారు. నిరుద్యోగ యువత అందరికీ భృతి అందించడానికి ప్రభుత్వం వద్ద తగినంత నిధులు ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే, భారతదేశంలో ఉన్న నిరుద్యోగ యువతకి 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి నిరుద్యోగ భృతి అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఖచ్చితంగా నిరుద్యోగ భృతి ప్రొవైడ్ చేయాలి. కొంతమంది యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన కనీస
అప్లికేషన్కి డబ్బులు కానీ లేదు అంటే వాళ్ళకి ఏదైతే ఎగ్జామ్స్ రాయాలన్నారో దానికి కూడా మనకి డబ్బులు లేక చాలామంది ఉంటారు. దానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఫస్ట్ పాయింట్ మనకి అజంప్షన్లోకి తీసుకోవచ్చండి. ఏది దర్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఈజ్ నీడ్ హూ నీడ్స్ మానిటరీ సపోర్ట్. ఎవరికైతే డబ్బు అవసరం ఉందో వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫస్ట్ది రైట్. నెక్స్ట్ ద గవర్నమెంట్ హ్యాస్ సఫిషియంట్ ఫండ్స్ టు ప్రొవైడ్. సో ఖచ్చితంగా సఫిషియంట్ ఫండ్స్ గురించి మనకు ఖచ్చితంగా చెప్పలేము, ఉండొచ్చు ఉండకపోవచ్చు, దాన్ని బేస్ చేయడానికి మనకు ఛాన్స్ లేదు. రెండవది రాంగ్. ఓన్లీ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ అజంప్షన్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. దట్ ఈస్ 69. నెక్స్ట్ నెంబర్ 70. క్వశ్చన్ నెంబర్ 70. Which of the following terms will replace the question mark? 16, 17, 13, 22 and 6. Right? 16, 17, the difference is +1 and this is -4 plus 9 minus 16. 1 square, 2 square, 3 square, 4 square. Next 5 square, 25. But here we are getting alternate signs. Alternate means plus. Plus minus, plus minus, plus. 6 plus 25. What is that? 31. So your option is first option. The answer is what? First option is your answer. That is number 70. Next, number 71. 71. Which of the following letter cluster should replace hashtag and percentage so that the pattern in relationship followed by the same letter cluster pair of the left hand side is same as that of right hand side? సో లెఫ్ట్ సైడ్లో ఉన్న లెటర్ క్లస్టర్కి రైట్ సైడ్లో ఉన్న లెటర్ క్లస్టర్కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యేది ఎక్కడ? రైట్. సో ఆప్షన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే స్టార్టింగ్ లెటర్ ఒకసారి థర్డ్ ఆప్షన్ చెక్ చేయండి. థర్డ్ ఆప్షన్ తీసుకుంటున్నానమ్మా. హ్యాష్ ట్యాగ్ ప్లేస్లో HFK ఉంది. HFK. ఇక్కడ OMR. H is 8, F6, K11, 15, 13, 18. 8 plus 7, 15, 6 plus 7, 13, 11 plus 7, 18. Plus 7, plus 7, plus 7. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇచ్చింది ఇక్కడ AJW మ్యాచ్ అవ్వాలి. దేనికి? TCPకి. సో TCP ఇచ్చారు. T ఈజ్ 20, C3, P 16. సో 20 plus 7, 27. What is the letter? A. 3 plus 7, 10. 10th letter is J. 16 plus 7, 23. That is a W. సో ఇక్కడ HFK, AJW. సో థర్డ్ ఆప్షన్ అనేది మనకి సరిపోతుంది. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. దట్ ఈస్ నెంబర్ 71. నెక్స్ట్ నెంబర్ 72. 72. రైట్. 2 sets of numbers are given below. Each set of the number certain mathematical operation of the first number result. The second number, similarly the certain mathematical operations on the second number results in the third number and so on. Which of the given option follows the same set of the operation given sets? So operation should be performed on the whole numbers. మొత్తం నెంబర్ మీద ఆపరేట్ చేయాలి. సో ఇక్కడ 2 సెట్స్ ఇచ్చారు. దీన్ని బేస్ చేసుకొని ఆ లింక్ ఐడెంటిఫై చేసి కింద ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది అనేది మనం ఐడెంటిఫై చేయాలండి. రైట్. సో ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ రాస్తున్నాను. 39, 78, 84 అండ్ 98. సో నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 26, 52 అండ్ దెన్ నెక్స్ట్ 58, నెక్స్ట్ 72. రైట్. సో 39కి 78కి ఇంటూ 2. 39 2s are 72. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి +6. 78 + 6. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి +14. 84 + 14. సేమ్ కాన్సెప్ట్. 26 × 2 52. 52 + 6 58 + 14. 58 + 14 72. ఇప్పుడు మనం జాగ్రత్తగా చెక్ చేయాల్సింది ఏంటిది అంటే 24 × 2 48 మ్యాచ్ అయింది. 48 + 6 54 ఉండాలి. బట్ ఇక్కడ నెంబర్ 56 ఉంది. సో ఇది రాంగ్. 17 2s are 34. 34 + 6 40. 40 + 4 54 ఉండాలి. అక్కడ కూడా నెంబర్ రాంగ్. 54 + 6 60 ఉండాలి. ఛాన్స్ లేదు. సో ఆప్షన్ నెంబర్ 4 ఒకసారి చెక్ చేసినట్లయితే 42 × 2. వాట్ ఈస్ దట్? 84 కరెక్టే ఉంది. 84 + 6 వాట్ ఈస్ దట్? 90. 90 + 4 ద నెంబర్ ఈస్ వాట్? 104. సో ఆప్షన్ 4th option is your answer. That is question number 72. Into 2 + 6 + 14. Next number 73.
Right. Select the option in which the number share the same relationship as that shared by the given pair of numbers. సో మనకి ఇచ్చిన జతలో ఉన్న సంబంధాన్ని అనుసరించి అదే సంబంధాన్ని కలిగి ఉన్న ఎంపికను ఎంచుకోండి అని అడుగుతున్నారు. రైట్. సో ఇప్పుడు మనకి 185:199 ఉందండి. 185:199. సో డిఫరెన్స్ కనుక చెక్ చేసినట్లయితే 14 డిఫరెన్స్ ఉంది. 185 ప్లస్ 14, 5 + 4 9, 8 + 1 1, 199 ఉంది. 126 + 14 అంటే 140 ఉండాలి, ఛాన్స్ లేదు. 178 + 14 అంటే 192 ఉండాలి, ఛాన్స్ లేదు. 139 + 14, 9 + 4 3, 3 + 2 5, 153. So the option is, third option is your answer. That is number 73. Next, number 74 + 14 is the difference. So select the option that is related to the third number in the same way as the second number is related to the first number. So actually ఇక్కడ మనకి 145 ఉండాలి. క్వశ్చన్ వచ్చేసి 145. ఒకసారి మీరు చెక్ చేయండి. So what the given that is? So here that is 145:154, then 532. సో ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి? 1 5 ఈ రెండు తీసుకొని 15 రాసి ఈ మిడిల్ నెంబర్ ఏదైతే ఉందో పవర్గా రాశారండి. అంటే ABC కనుక తీసుకున్నట్లయితే AC పవర్ B. అలానే ఇక్కడ 532 ఉంది అంటే 52 రాసి ఈ మిడిల్ నెంబర్ని పవర్గా రాయాలి. 523. సో హియర్ ద నెంబర్ యాక్చువల్లీ 145, 52 cube. సో ద ఆన్సర్ ఈజ్ fourth option. But the answer that is fourth option is your answer. Next, number 75. Pointing towards a girl, Vipin says, this girl is the daughter of the only child of my father. So, oka girl ni chupistu Vipin cheptunnadu. Girl ఎవరైతే ఉన్నారో she is the daughter. ఎవరికి? The only child of my father. My ante evaru? Vipin. How is Vipin's wife related to that girl? How is Vipin's wife related to that girl? So ఇచ్చిన క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై అంటే విపిన్ ఫాదర్స్ ఓన్లీ చైల్డ్. విపిన్ అనే వ్యక్తిని ఇక్కడ తీసుకుంటున్నాను. విపిన్ కి ఫాదర్, రైట్? ఈ ఫాదర్ కి ఓన్లీ చైల్డ్ అంటే మళ్ళీ ఎవరు వస్తారు? విపిన్ అనే వ్యక్తి వస్తాడండి. ఓన్లీ చైల్డ్ అంటే మళ్ళీ ఎవరు వస్తారు అక్కడ మనకి? విపిన్ అనే వ్యక్తి వస్తాడు. ఆ చైల్డ్ కి డాటర్ ఆ గర్ల్, అంటే విపిన్ యొక్క డాటర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ గర్ల్ అవుతున్నారు. విపిన్ డాటర్ అనే వ్యక్తి గర్ల్ అవుతున్నారు, రైట్? తను విపిన్ డాటర్. దిస్ గర్ల్ ఈజ్ ద డాటర్ ఆఫ్ మై ఫాదర్స్ ఓన్లీ చైల్డ్. హౌ ఈజ్ విపిన్స్ వైఫ్ రిలేటెడ్ టు ద గర్ల్? మరి విపిన్ వైఫ్ ఈ గర్ల్ కి ఏమవుతారు అని అడుగుతున్నారు. సో తన కూతురు కాబట్టి భార్య ఏమవుతారు? మదర్ అవుతారు. సో విపిన్ వైఫ్ ఈజ్ గర్ల్స్ మదర్. సో ద ఆన్సర్ ఈజ్ mother is your answer. That is number 75. Next, number 76. Refer the following letter, number and symbol. And answer the question that follows, counting done from left to right only. ఇచ్చిన శ్రేణి పరిశీలించి తర్వాత వచ్చే ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. లెక్కింపు ఎడమ నుండి కుడికి మాత్రమే చేయవలసి ఉంటుంది. ఎడమ నుండి కుడికి వెళ్ళాలి. సో ఆల్ ద ఓవెల్స్ డ్రాప్డ్ ఫ్రమ్ ద సిరీస్. సో పైన సిరీస్లో మొత్తం ఓవెల్స్ అన్ని తొలగించాలి. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి థర్డ్ లెఫ్ట్ ఆఫ్ 10th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్? థర్డ్ లెఫ్ట్ ఆఫ్ 10th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. సో ఫస్ట్ ఇందులో నుంచి ఎలిమెంట్స్ ఓవెల్స్ తీసేయండి. ఓవెల్స్ యు, ఏ, ఐ, ఈ ఓవెల్స్ తీసేసాం. ఇప్పుడు మనకేం అడుగుతున్నారు? థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ 10th ఎలిమెంట్ ఫ్రమ్ ద రైట్. రైట్ నుంచి 10th ఎలిమెంట్ అడిగారండి. 1 2 3 4 5 6 7 8 9 10. దీనికి మళ్ళీ థర్డ్ లెఫ్ట్ 1 2 3. థర్డ్ లెఫ్ట్ అంటే ఏమొస్తుంది మనకి? అక్కడ ఎఫ్ అనేది మనం తీసుకోవచ్చు. ఆన్సర్ ఏమవుతుంది అక్కడ? ఎఫ్ అంటే ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అయితే ఇప్పుడు దీనికి బేసిక్గా ఏంటి అంటే ఈ మోడల్ క్వశ్చన్కి సింపుల్. ఇప్పుడు మనకి
ఈ 10th అయిపోయిన తర్వాత థర్డ్ లెఫ్ట్ అంటే ఎఫ్ వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ కాన్సెప్ట్లో ఏమంటున్నాడు, థర్డ్ లెఫ్ట్ 10th రైట్. రెండు ఆపోజిట్ ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటిది, ప్లస్ చేస్తాం. రెండు ఆపోజిట్ ఉంటే ప్లస్ చేస్తాం. 10 + 3 13 రైట్ హ్యాండ్ అన్నారు కాబట్టి రైట్ తీసుకుంటాం. అంటే 13th నుంచి రైట్ కౌంట్ చేస్తే సరిపోతుంది. 13th నుంచి రైట్. సో మొత్తం మళ్ళీ లెఫ్ట్ రైట్ కౌంట్ చేయకుండా 13th రైట్ కౌంట్ చేసి అందులో ఓవెల్ ఎలిమినేట్ చేస్తే చాలు. ఆ లెటర్ ఏమొస్తుంది మనకి, ఎఫ్ అనే లెటర్ వస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ యువర్ ఆన్సర్. దట్ ఈస్ నెంబర్ 76. నెంబర్ 77. Select the correct mirror image of the given figure when the mirror placed XY as shown. సో ఇక్కడైతే మిర్రర్ పెట్టామో దానికి మిర్రర్ ఇమేజ్ ఏది వస్తుంది అని అడుగుతున్నాడు. సో మిర్రర్ ఇమేజ్లో అంటే లెఫ్ట్ రైట్ అనేది మనకి ఏమవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది. సో 2 సర్కిల్స్ ఉన్నాయి, 2 సర్కిల్స్ ఇలా తీసుకుంటున్నానండి, రైట్. సో 2 సర్కిల్స్లో కూడా క్రాస్ మార్క్ ఈ విధంగా ఉంది, ఇది ఏది మారదు. సో ఈ 2 ఆపోజిట్ సైడ్స్ షేడ్ చేయబడ్డాయి, ఈ 2 కూడా షేడ్ చేశారు. సో ప్రతి దాంట్లో కూడా 2 షేడింగ్ ఉంది కాబట్టి మనం ఆప్షన్ నుంచి వెళ్ళాల్సిందే. 2 షేడ్ అయినాయి, రైట్. సో ఈ ఓపెన్ ఏరియా ఏదైతే ఉందో అంటే షేడ్ చేయని పార్ట్ ఏదైతే ఉందో మీకు లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి షేడ్ చేయని పార్ట్ మనకి ఎట్ సైడ్ ఉండాలి, రైట్ సైడ్ ఉండాలి. ఈ 2 ఛాన్స్ ఉంది, ఇక్కడ ఫిల్ అయ్యి ఉంది కాబట్టి ఇది తీసేస్తాం, 3 and 4 తీసేస్తాం, రైట్. ఇక మనకి టాప్ సైడ్లో ఈ లైన్స్ ఒకటి ఫామ్ అయ్యాయండి, ఇలా లైన్స్ ఫామ్ అయ్యాయి, ఇవి మారదు, సేమ్ ప్లేస్లో ఉంటుంది. ఇక్కడ వైట్ లైన్స్ ఉన్నాయి, ఇక్కడ బ్లాక్ లైన్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ బ్లాక్ ఇక్కడ వైట్ ఉంది కాబట్టి కేవలం ఫస్ట్ ఆప్షన్ మాత్రమే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఆప్షన్ మాత్రమే మనకి ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి ఎందులో ఉంది, సెకండ్ ఆప్షన్ ఉంది. ఇక్కడేమో వైట్ లైన్స్ ఉన్నాయి, ఇక్కడ బ్లాక్ లైన్స్ ఉన్నాయండి. సో ఇటు వైట్ రావాలి, అటు బ్లాక్ రావాలి కాబట్టి ఇక్కడ మాత్రమే ఛాన్స్ ఉంది, రైట్. ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రైట్. నౌ నెక్స్ట్ నెంబర్ 78. Select the option that is related to the third number in the same way as the second number is related to the third one, right? 13:69 and 17:-23:129. So first one 13:69. So ikkada concept enti 13 into 6 78 minus 9. Same 23:29 undandi. 23:169 ichchadu. 23 into 6. సో 178 minus 9 169. ఇప్పుడు మనకు కావాల్సింది 17 into 6, 17 అండ్ డాష్ ఇచ్చారు కాబట్టి 17 into 6 minus 9, 17 into 6 112 minus 9, సో 93. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. 93 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇంటూ 6 minus 9 into 6 minus 9 into 6 minus 9. That is 78. Next, number 79. Eight people K, L, M, N, O, P, Q, R are seated in a straight line facing north but not in the same order. Q sits third from the right end of the line. 3 people sit between M and O who do not sit an extreme end. Who అంటే ఎవరు ఇక్కడ? N అనే వ్యక్తి చివరిలో కూర్చోలేదు. N అనే వ్యక్తి చివరిలో కూర్చోలేదు. O sits to the immediate left of Q. O అనే వ్యక్తి Q లెఫ్ట్ లో కూర్చున్నాడు. ఓన్లీ 1 person sit between M and Q. M, Q మధ్యలో ఒక వ్యక్తి మాత్రమే ఉండాలి. L is not an immediate neighbor of N and M. N, M కి నైబర్ లేడు. And K is between L and N but is second to the right of P. K is between L and N and K is second right of P. P యొక్క రెండవ కుడివైపు K ఉన్నారు. If each of the person is made to sit in alphabetical order from left to right, the position of harmony will remain unchanged as compared to the original sitting arrangement. సో వాళ్ళందరినీ అరేంజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వాళ్ళని కూర్చున్నట్లయితే ప్లేసులు మారకుండా అలానే ఎంతమంది ఉన్నారు అని అది అడుగుతున్నారు. ఫస్ట్ ఇచ్చిన ఆర్డర్ ఏంటో ఒకసారి మనం చూద్దామండి, రైట్. సో ఫస్ట్ 1 by 1. సో ఫస్ట్ 3 people. Q sits third from the right end. సో మొత్తం మనకి 8 members ఉన్నారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8. టోటల్ 8 members ఆర్ దే. 8 మంది ఉన్నారు. ఇందులో
ఫస్ట్ పాయింట్ ఏమన్నారు, క్యూ సిట్స్ థర్డ్ ఫ్రమ్ ద రైట్ ఎండ్ ఆఫ్ ద లైన్. 1 2 3 రైట్ నుంచి థర్డ్ ప్లేస్లో ఎవరు ఉండాలి, క్యూ ఉండాలి. కాబట్టి ఇక్కడ క్యూ రాశాను. 3 people సిట్ బిట్వీన్ ఎం అండ్ ఎన్. ఎం ఎన్ మధ్యలో ముగ్గురు ఉండాలి. 1 2 3 అంటే ఇక్కడ ఎన్ వస్తారు. బట్ ఈ ఎన్ అనే వ్యక్తి లాస్ట్లో ఉండకూడదు అంటున్నారండి. హూ డస్ నాట్ సిట్ ఇన్ ద ఎండ్స్. ఇటు కానీ ఎం రాకూడదు, పక్కకు పెట్టే. ఓ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ. ఓ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ. క్యూకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉండాలి, ఓ ఉండాలి. దెర్ ఈజ్ ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ ఎం అండ్ క్యూ. ఎం క్యూ మధ్యలో ఒక్కరే ఉండాలి. కాబట్టి ఇక్కడ నేను ఎం రాస్తున్నాను. ఎం ఇక్కడ రాస్తే ఎంకి ఎన్కి మధ్యలో ముగ్గురు ఉండాలన్నాడు. 1 2 3 ఇటు తర్వాత ఎన్ ఛాన్స్ లేదు. 1 2 3 ఇక్కడ ఎన్ వస్తున్నారు. బట్ మనకి ఏమన్నారు ఇక్కడ క్లియర్గా, హూ డు నాట్ సిట్ అన్ ఎక్స్ట్రీమ్ ఎండ్. సో ఎన్ అనే వ్యక్తి ఎండ్లో ఉండకూడదు అన్నారు. కాబట్టి ఎం అనే వ్యక్తిని ఇక్కడ తీసుకోకూడదు. మనకి ఇంకొక ఛాన్స్ ఉంది, ఎంని ఎండ్లో తీసుకోవాలి. ఎం ఇక్కడ తీసుకుంటే 1 2 3 ఇక్కడ మనకి ఎవరు వస్తారు, ఎన్ అనే వ్యక్తి వస్తాడు. ఎవరు వస్తారు ఇక్కడ, ఎం ఎన్ మధ్యలో ముగ్గురు ఉన్నారు. ఎన్ చివరిలో లేడు, ఎం ఉండొచ్చు. రైట్. నెక్స్ట్, ఎల్ ఈజ్ నాట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎన్ అండ్ ఎం. ఎంకి కానీ ఎన్కి కానీ నైబర్ లేడు అంటే ఎల్ అనే వ్యక్తి ఈ 2 ప్లేసుల్లో ఉండాలి. ఎల్ అనే వ్యక్తి ఈ 2 ప్లేసుల్లో ఉంటాడు. ఎక్కడో దగ్గర పక్కకు పెట్టేద్దాం. రైట్. నా కే ఈజ్ బిట్వీన్ ఎల్ అండ్ ఎన్. కే అనే వ్యక్తి ఎల్ ఎన్ మధ్యలో ఉండాలి. సో ఇటు ఎలాగూ ఛాన్స్ లేదు కాబట్టి కే ఈజ్ బిట్వీన్ ఎల్ అండ్ K is between L and N. Sorry. K is between L and N. కాబట్టి ఇక్కడ L వస్తారు, N వస్తారు. L, K, N అనేది మ్యాచ్ అయింది. బట్ ఈ సెకండ్ రైట్ ఆఫ్ P. బట్ అంటే ఎవరు, K అనే వ్యక్తి P అనే వ్యక్తికి సెకండ్ రైట్లో ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకి P వస్తాడు. P అనే వ్యక్తికి సెకండ్ రైట్లో, మరి K అనేది L, N మధ్యలో ఉన్నారు. సో మనకు ఒక వ్యక్తి రాలేదండి. K, L, M, N, O, P, Q, R. ఇక్కడ ఆర్ రావాలి. సో ఇప్పుడు మనల్ని ఏమంటున్నారు, వీటందరినీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు. కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్ ఇలా అరేంజ్ చేసినప్పుడు మారకుండా ఎంతమంది అదే ప్లేస్లో ఉన్నారు. ఎల్ అనే వ్యక్తి ఎక్కడున్నాడు, మళ్ళీ ఎల్ ప్లేస్లోనే ఉన్నాడు. ఎన్ అనే వ్యక్తి ఎన్ ప్లేస్లోనే ఉన్నారు. ఓ అనే వ్యక్తి ఓ ప్లేస్లోనే ఉన్నారు. ఎల్, ఎన్, ఓ వీళ్ళు ముగ్గురు మారకుండా అదే ప్లేస్లో ఉన్నారు. మిగతా వాళ్ళు మాత్రం వాళ్ళ ప్లేసులు మారినాయి. కాబట్టి ఎంతమంది మారకుండా అదే ప్లేస్లో ఉంటారు అనేది క్వశ్చన్ అండి. సో టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ 3. సో ఆప్షన్ ఈజ్ 3 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇది ఇచ్చిన క్వశ్చన్. వాటిని అరేంజ్ చేసి మళ్ళీ వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మార్చినప్పుడు మారకుండా అదే ప్లేస్లో ఉన్న వ్యక్తులు ఎంతమంది. దట్ ఈస్ ఎల్, ఎన్ అండ్ ఓ. దట్ ఈస్ నెంబర్ 79. నెక్స్ట్ నెంబర్ 80 చూద్దాం. 80. రైట్. 80లో 13 ఫస్ట్ ఆప్షన్ చెక్ చేసినట్లయితే 33 ప్లస్ 4 ఇంటూ 15 60. 33 ఫస్ట్ ప్లస్ 4 ఇంటూ 15 divided by 3 minus 16. 15 divided by 3 5. 4 into 5 minus 61 33. 4 into 5 20. 20 plus 33 53 minus 61. బట్ మన నెంబర్ అనేది 188లో ఉందండి. 188లో ఉంది. బట్ ఫస్ట్ ఆప్షన్ మనకి ఛాన్స్ లేదు. సో సెకండ్ ఆప్షన్ ఒకసారి చెక్ చేస్తున్నాను. 33 into 4 33 into 4 minus 15 divided by 3 plus 61 plus 61. So 33 into 4. So 120 plus 12 132 minus 15 divided by 5 plus 61. 132 127 plus 61. Your answer is what? 188. 188. So second option is your answer. The option is what? Second one. That is number 80. Next number 81. If the letters in the word motherland is arranged as they appear in English alphabet, the position of how many letters will remain unchanged after the arrangement? Motherland అనే పదాన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే మారకుండా అదే స్థానంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అని అడుగుతున్నారండి. రైట్. ఇచ్చిన వర్డ్ రాస్తున్నాను నేను. మదర్ల్యాండ్. MOTHER LAND.
అండ్ డి, మదర్లాండ్, రైట్. సో వీటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే మారకుండా అదే ప్లేస్లో ఫస్ట్ ఏ తీసుకుంటున్నానండి, ఏ, దెన్ నెక్స్ట్ డి, ఈ, నెక్స్ట్ హెచ్, ఎల్, ఎం, ఎన్, ఓ, ఆర్, టి, ఏడిఈ, హెచ్ కంప్లీటెడ్, ఎల్, ఎం, ఎన్, ఓ, ఆర్ అండ్ టి. సో ఇందులో మారకుండా అదే ప్లేస్లో ఉన్న అక్షరాలు ఎన్ని అనేది ఇక్కడ క్వశ్చన్. ఎం, డి మారకుండా ఉన్న అక్షరాలు ఏంటిది, హెచ్ అనేది మారలేదు, హెచ్ అగైన్ వి గెట్ ఇన్ ద సేమ్ ప్లేస్, హెచ్ దట్ ఈస్ ఇన్ ద సేమ్ ప్లేస్. మిగతా అన్ని లెటర్స్ మారాయి. సో ఒక అక్షరం మాత్రమే మారలేదు. ఆప్షన్ ఏంటిది, 1, ఆప్షన్ 1, 81. నెక్స్ట్ 82. In a row of girls, Aditi is 5th from the left and Aradhya is 6th from the right. ఒక గర్ల్స్ ఉన్న రోలో అదితి అనే వ్యక్తి ఎడమ నుండి 6వ స్థానం, ఆరాధ్య అనే వ్యక్తి కుడి నుండి, అదితి 5వ స్థానం, ఆరాధ్య 6వ స్థానం. When they interchange their position, the position of Aditi becomes 13. వాళ్ళ స్థానాలు మార్చుకున్నప్పుడు 5వ స్థానంలో ఉన్న అదితి ఎవరైతే ఉన్నారో 13వ స్థానంలోకి వెళ్ళారు. వాట్ ఈస్ ద న్యూ పొజిషన్ ఆఫ్ ఆరాధ్య ఫ్రమ్ ద లెఫ్ట్, దట్ ఈస్ రైట్. ఆరాధ్య పొజిషన్ రైట్ నుంచి ఎన్నో ప్లేస్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే మనకి గర్ల్స్ ఒక రోలో లెఫ్ట్ నుంచి ఎన్నో ప్లేస్, 5th ప్లేస్లో, లెఫ్ట్ నుంచి 5th ప్లేస్లో ఎవరున్నారు, అదితి అనే వ్యక్తి ఉన్నారు. ద పర్సన్ ఈజ్ అదితి, ద పర్సన్ ఈజ్ అదితి. అండ్ ఆరాధ్య ఈజ్ 6th ఫ్రమ్ ద రైట్. ఇదే పర్సన్ 6th ప్లేస్లో ఉన్నారు, ఎవరు, ఆరాధ్య. ఇఫ్ ద ఇంటర్చేంజ్ దేర్ ప్లేసెస్, ఈ వ్యక్తి ఇటువైపు వచ్చారు, ఈ వ్యక్తి ఇటువైపు వచ్చారు. దిస్ ఈజ్ అదితి అండ్ దిస్ ఈజ్ ఆరాధ్య, దిస్ ఈజ్ ఆరాధ్య. ఇఫ్ ద ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్, అదితి బికమ్స్ 13th ఫ్రమ్ ద లెఫ్ట్, లెఫ్ట్ నుంచి 13th ప్లేస్లో ఉన్నారు. దెన్ what is the place of ఆరాధ్య ఫ్రమ్ ది రైట్ సైడ్, రైట్ సైడ్ నుంచి ఎన్నో ప్లేస్. ఇప్పుడు 13 ప్లేస్ జరిగారు అంటే ఎన్ని ప్లేసెస్ జరిగారండి, 8 ప్లేసెస్ జరిగారు. ఈ వ్యక్తి 8 ప్లేసెస్ జరిగారంటే ఈ వ్యక్తి కూడా ఎన్ని ప్లేసెస్ జరగాలి, 8 ప్లేసెస్ జరగాలి. సో 6 + 8 ఎంత, 14. సో ఈ వ్యక్తి 14th ప్లేస్లో ఉంటారు, రైట్. సో ఇక్కడ 5వ స్థానంలో ఉన్న వ్యక్తి 13వ స్థానంలోకి వెళ్ళారు అంటే ఎన్ని ప్లేసెస్ జరిగినట్టు, 8 ప్లేసెస్ జరిగారు. మరి ఈ వ్యక్తి కూడా ఇదే ప్లేస్కి రావాలంటే 8 ప్లేసెస్ జరగాలి. 6 + 8 టోటల్ ఎంత, 14. సో యువర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. ఆన్సర్ ఏమవుతుంది అక్కడ, థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది, రైట్. దట్ ఈస్ 82. నెక్స్ట్ 83. 6 persons A, B, C, D, E, F have different monthly salary. At least one person has more than salary B. So B కంటే కనీసం ఒక వ్యక్తిది ఎక్కువ ఉంది. Who has less salary than E? B అనే వ్యక్తి శాలరీ తక్కువ అండి ఎవరికంటే E, కానీ B కంటే కనీసం ఎవరైనా ఎక్కువ ఉండాలి, బట్ అందులో E తక్కువ ఉన్నారు. D salary is less than that of B but more than that of F. B salary D కంటే తక్కువ, D salary is less than B but more than F, right. A salary is more than that of only one person, ఒక వ్యక్తి కంటే మాత్రమే ఎక్కువ. A salary is more than that of only one person. E does not get the maximum salary. సో మొత్తం 6 ఉన్నారండి, 1 2 3 4 5 6, రైట్. సో ఏ అనే వ్యక్తి ఒక వ్యక్తి కంటే మాత్రమే ఎక్కువ అంటే ఏ ఇక్కడ ఉండాలి ఖచ్చితంగా, ఏ అనే వ్యక్తి అక్కడ ఉండాల్సింది. ఒకవేళ మనం ఇలా రాసామనుకోండి, FDBE ఇలా రాసామనుకోండి, అప్పుడు హైయెస్ట్ శాలరీ ఎవరిది అవుతుంది, ఈ. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఏమని, ఈ డస్ నాట్ గెట్ ద మ్యాక్సిమం శాలరీ. ఈ అనే వ్యక్తికి అందరికంటే ఎక్కువ శాలరీ రావట్లేదు అంటే ఖచ్చితంగా ఈ సెకండ్ ప్లేస్లో ఉండాలి. ఈ సెకండ్ ప్లేస్లో ఉంటే ఈ తర్వాత ఎవరు, బి తర్వాత ఎవరు, డి. ఇక్కడ మీరు ఎఫ్ రాసుకోవచ్చు. అక్కడ ఎఫ్ రాసుకుంటే ఫస్ట్ పర్సన్ ఎవరు అవుతారు, సి అవుతారు. ఇది వాళ్ళ ఆర్డర్ అండి, అది మనకు ఆర్డర్. ఫస్ట్ యాక్చువల్గానైతే సి లాస్ట్లో రాసుకోవచ్చు,
సి లాస్ట్లో రాసుకుంటే ఏమవుతుంది, ఈకి ఎక్కువ శాలరీ వస్తుంది. బట్ ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు, ఈ డస్ నాట్ గెట్ ద మ్యాక్సిమం శాలరీ. ఈ అనే వ్యక్తికి హైయెస్ట్ శాలరీ రావట్లేదు అన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సెకండ్ ప్లేస్లో ఉంటారు, సి ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. మనకు అడిగింది హూ హ్యాస్ ద హైయెస్ట్ శాలరీ అమాంగ్ ఆల్, వాళ్ళందరిలోకి వెళ్ళా అతి ఎక్కువ శాలరీ ఎవరికి వస్తుంది అని అడిగారండి. ఎవరికి వస్తుంది అక్కడ, సి అనే పర్సన్కి హైయెస్ట్ శాలరీ. సో సి మీన్స్ దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ ఈస్ యువర్ ఆన్సర్. దట్ ఈస్ నెంబర్ 83. నెక్స్ట్ 84. A watch is showing the time at 8:30, 8 hours 30 minutes. If the hour hand is showing north direction, then which direction is the minute hand showing? Hour hand north చూపిస్తే minute hand ఏ డైరెక్షన్ చూపిస్తుంది అనేది క్వశ్చన్ అండి, రైట్? Now, see this. A clock shows 8:30, 8 hours 30 minutes. The time of 8:30 like this. Actually, the main directions are these. ఇవి మనకి టోటల్ డైరెక్షన్స్ అండి. ఇది. సో కంపేరింగ్ విత్ ద ఒరిజినల్ డైరెక్షన్స్, ఆల్వేస్ యువర్ రైట్ హ్యాండ్ సైడ్ ఈస్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇన్ బిట్వీన్ దీస్ టూ, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. ఇప్పుడు మనకేం అడిగారు, ద అవర్ హ్యాండ్ పాయింటింగ్ టువర్డ్స్ నార్త్ డైరెక్షన్. ఈ అవర్ హ్యాండ్ ఏదైతే ఉందో నార్త్ డైరెక్షన్ని పాయింట్అవుట్ చేస్తుంది అని అడుగుతున్నారండి. దిస్ అవర్ హ్యాండ్ పాయింట్ టువర్డ్స్ డైరెక్షన్, ద డైరెక్షన్ ఆఫ్ ద మినట్ హ్యాండ్. మినట్ హ్యాండ్ ఏ డైరెక్షన్ని చూపిస్తుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. మినట్ హ్యాండ్ ఏ డైరెక్షన్ని చూపిస్తుంది, రైట్? సో నెక్స్ట్ ఇక్కడ మనం జాగ్రత్తగా చెక్ చేయాల్సింది ఏంటి అంటే, ఒకటి ఈ యాంగిల్ ఒకటి అబ్జర్వ్ చేయొచ్చండి. వాట్ ఈస్ ద యాంగిల్? దిస్ ఈస్ 45. ద యాంగిల్ ఈజ్ 45 degrees, దట్ టు ఇన్ యాంటీ క్లాక్ వైజ్. సో నార్త్కి యాంటీ క్లాక్ వైజ్లో వచ్చే డైరెక్షన్ నార్త్ వెస్ట్ అలా చెప్పొచ్చు. లేదా నార్త్కి ఆపోజిట్లో ఏ డైరెక్షన్ ఉంటుంది? సౌత్. నార్త్కి క్లాక్ వైజ్లో ఇక్కడ ఈస్ట్, ఈస్ట్కి ఆపోజిట్ వెస్ట్. ఇక్కడ నార్త్ ఉందంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఏముండాలి? సౌత్ ఉండాలి. నార్త్కి నెక్స్ట్ 90 degreesలో ఇది 45, ఇది 45. నెక్స్ట్ 90 degreesలో ఏమొస్తుంది? ఈస్ట్. ఈస్ట్ ఆపోజిట్ ఈజ్ వెస్ట్. ఈ రెండింటి మధ్యలో ఉండే డైరెక్షనే మనకి కావాలి, నార్త్ వెస్ట్. లేదా ఈ యాంగిల్ ఒకటి పర్ఫెక్ట్గా ఉంటే ఇది 45 degrees ఉంటుంది. ఆ 45 degrees కూడా యాంటీ క్లాక్ వైజ్. నార్త్కి 45 degrees యాంటీ క్లాక్ వైజ్. వాట్ ఇస్ ద డైరెక్షన్? నార్త్ వెస్ట్. సో యువర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. What is the answer? That is fourth option is your answer, right? Next, number 85. MONK is related to MKLO in a certain way based on the English alphabetical order. In the same way, KHPB is related to ORGX. To which of the following is MPEG related following the same logic, right? Now, ikkada ఇది రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆపోజిట్ లెటర్స్ ఐడియా ఉండాలండి, రైట్? సో ఇక్కడ ఒకసారి రాస్తున్నాను ఆపోజిట్ లెటర్స్. ఆపోజిట్ లెటర్ మీన్స్ ఫస్ట్ హాఫ్ లెటర్ ఇయర్ అండ్ బ్రేకింగ్ ABCD EF GH IJKLM అండ్ ZYX WVU TS RQ PON. అంటే ఏ ఫస్ట్ లెటర్, రివర్స్లో ఫస్ట్ లెటర్ జెడ్, బి సెకండ్ లెటర్, రివర్స్లో సెకండ్ లెటర్, థర్డ్ లెటర్, రివర్స్లో థర్డ్ లెటర్. ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చిన కోడ్ ఏంటి అంటే MONK. రైట్? సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపోజిట్ లెటర్ తీసుకున్నారు. ఎంకి ఆపోజిట్ లెటర్ N, OL, NM, KP. ఇక్కడ ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. MNLOKP. ఇప్పుడు మనకి ఇచ్చిన కోడ్ ఏంటిది అక్కడ? MKLO అన్నారండి. సో మనకి ఇచ్చిన కోడ్ ఏంటిది? MKLO. N14 -1 13, L12 -1 11, 13 -1 12, 16 -1 15. ఆపోజిట్ చేసి వచ్చిన లెటర్కి మళ్ళీ -1 చేశారు. సేమ్ ఒకసారి మళ్ళీ అది ఒకసారి చెక్ చేయండి. KHPB ఆపోజిట్ లెటర్ రాస్తున్నాను. KP HS KP BY. సో P -1 16 -1 15, 19 -1 18, 11 -1 10, -1 X ORJX. ఇదే ఇక్కడ మనకి ఇచ్చారు. ఇప్పుడు మనం రావాల్సింది MPEG.
సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన యాక్చువల్ వర్డ్ ఏంటిది, ఎంపీఈజీఈకి కోడ్ ఏంటిది, ఎంపీఈజీ. సో ఫస్ట్ దీనికి మనం చేయాల్సింది ఏంటిది, ఆపోజిట్ లెటర్ రాయాలి. సో ఫస్ట్ ఆపోజిట్ లెటర్స్ రాయండి. ఎం రివర్స్లో ఎన్, కేపీ, ఈవి, జీటీ. N is 14, K11, V22, T20. -1, 13, M. -1, 10, J. -1, 21, U. -1, 19, S. MJUS. MJUS. Third option is your answer. That is number 85. So, ఇచ్చిన లెటర్స్ని తీసుకుంటే సరిపోతుంది. ఆపోజిట్ తీసుకొని మళ్ళీ ఆ లెటర్కి -1 తీసుకోవాలి. నెక్స్ట్ 86. 86 ఒకసారి ఇది చూద్దాం. సో డేటా సఫిషియన్సీ కాన్సెప్ట్. ACFG and I are standing descending order according to their height. Who stand in the middle? ఎవరు మిడిల్లో ఉన్నారు అని అడుగుతున్నారండి. Who is in the middle? దానికి మనకి రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది? A is tallest and C stands beside A. A is the tallest. ఇప్పుడు మనకి 5 ఉండాలి, అందులో మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరు అని అడుగుతున్నారండి. ఫస్ట్ పాయింట్లో ఏమి ఇచ్చారు, ఏ టాలెస్ట్, అందరికంటే ఏ ఎక్కువ, ఏ పక్కనే సి ఉండాలి, బిసైడ్స్ సి సిట్స్ బిసైడ్ ఏ. సో దీన్ని బట్టి ఖచ్చితంగా మధ్యలో ఎవరని చెప్పడానికి లేదు, ఇది పక్కకు పెడదాం. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, ఐ ఈజ్ ద స్మాలెస్ట్ అండ్ ఎఫ్ స్టాండ్ నెక్స్ట్ టు ఐ. ఐ ఈజ్ ద స్మాలెస్ట్ అంటే లాస్ట్లో ఉండాల్సింది ఐ, ఇక్కడ ఎఫ్ ఉంటారు. డిసెండింగ్ ఆర్డర్ అన్నారు కదా, ఎక్కువ నుంచి తక్కువ కాదు, తక్కువ నుంచి ఎక్కువ, రివర్స్లో అంటే పైనుంచి, ఇంక్రీజింగ్ ఆర్డర్ కాదు డిక్రీజింగ్ ఆర్డర్, ఇలా రాశారు. సో ఇందులో మనకు ఒక వ్యక్తి మాత్రం రాలేదండి, జీ గురించి మాట్లాడలేదు. సో క్లియర్గా ఇచ్చారు, అందరికంటే హైయెస్ట్ ఎవరు, ఏ. ఏ తర్వాత ఎవరు, సి. సో మధ్యలో ఒక వ్యక్తి రాలేదు, బట్ లాస్ట్లో మనకి ఖచ్చితంగా ఐ ఉండాలి. సో ఎవరు రాయొచ్చు మిడిల్లో, జీ అనే వ్యక్తిని. ఇది రావడానికి మనకు కావాల్సింది రెండు కలిపితే వచ్చింది. రెండు కలిపితే క్లియర్గా మనం చెప్పొచ్చు, ఏ తర్వాత సి ఉంటారు, లాస్ట్లో ఐ, మిడిల్లో ఉండాల్సింది ఎవరు, జీ. కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. బోత్ స్టేట్మెంట్ 1 and 2 టుగెదర్. 1 and 2 together. Data statement given both statement 1 and 2 together are necessary to answer the question. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ దాంట్లో ఏ టాలెస్ట్ అన్నాడు, ఐ షార్టెస్ట్ అన్నాడు అండి, స్మాలెస్ట్. సో వీళ్ళిద్దరు లాస్ట్లో ఉంటారు, వీళ్ళు నానుకొని పక్కనే ఉండాలి. కాబట్టి మధ్యలో ఉన్న వ్యక్తి ఎవరు అవుతారు, జీ అవుతారు. 5 ఉన్నారు కాబట్టి, రైట్. నౌ నెక్స్ట్ నెంబర్ 87. 87. Right. So 3 of the following 4 letter cluster pair are like in a certain way and form a group which is the one that does not belong to that group. ఇచ్చిన 4 ఆప్షన్స్లో 3 ఒకే విధంగా ఉంటాయి, ఒకటి మాత్రం దానికి భిన్నంగా ఉంటుంది. భిన్నంగా ఉన్న సమాధానం ఏంటి అనేది మనకి క్వశ్చన్ అండి. UBFD ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ రాస్తున్నాను, UBFD. సో U ఆపోజిట్ లెటర్ ఈజ్ F అండ్ 2 and 4 సెకండ్ వన్ +2 డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ లెటర్ ఏమో ఆపోజిట్ ఉందండి, UF, దిస్ ఈజ్ +2 డిఫరెన్స్. అండ్ KP 16 +2. సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తున్నా, సెకండ్ ఆప్షన్ KPPR. సో K ఆపోజిట్ లెటర్ ఏంటిది, P. P ఈజ్ 16, 16 +2 వాట్ ఈస్ దట్, 18. అది కరెక్ట్గానే ఉంది. అండ్ థర్డ్ ఆప్షన్ చెక్ చేస్తే ML, NJ. M ఆపోజిట్ లెటర్ N. L is 12, J 10. Difference is -2. L 12th letter, J 10. Difference -2. And fourth option ఒకసారి GT, TV. G and T are opposite. 7 + 20 ఈ రెండింటిని కలిపితే 27 వస్తుందని అలా కూడా చేయొచ్చు. 20, 22 +2. ఈ సెకండ్ లెటర్ అన్నిటికీ కూడా +2 +2 డిఫరెన్స్ ఉంది, బట్ ఇక్కడ మాత్రం థర్డ్ ఆప్షన్లో -2 డిఫరెన్స్ వచ్చింది. వీ హ్యావ్ ద డిఫరెన్స్ ఆఫ్ -2. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్, థర్డ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్, రైట్. నౌ నెంబర్ 88. 88. సో సిరీస్ క్వశ్చన్. వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ బేస్డ్ ఆన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఒకసారి క్వశ్చన్ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ రాస్తున్నాను,
TEST, right? The next one is WBMP, WP, ZYAL, and next CVEH. దీంట్లో మనకి ఆన్సర్, రైట్? ఫస్ట్ లెటర్ T20, W23, Z26, and this is 29 or 3 రాయొచ్చు. 29 or 3. 20 plus 3, 23, 26, 29. The difference is what? Plus 3. Difference enta? Plus 3. 3 plus 3, what is that? 6. Sixth letter F. So ఇందులో నుంచి మీరు డైరెక్ట్ ఏది ఎలిమినేట్ చేయొచ్చు? ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అవుతుంది, రైట్? నౌ సెకండ్ వన్ E. What is E? 5, B2. దీన్నే మనము 28 రాయొచ్చు, 2 రాయొచ్చు, రైట్? This is 25 and this is 22. What is the difference? Minus 3. 5 minus 3, 2. 28 minus 3, 25 minus 2. 22 minus 3, 19. 19th letter is what? Yes. F, yes related undali. So we can eliminate third one also. Now, next, coming to the third letter. S is 19, W23, A27, or also we can write 1. And this is 5. 5 plus 4, 9. 9th letter I. Here the difference we are getting 4. F, S, I. So middle letter I ఉంది. ఇంకా లాస్ట్ లెటర్ కూడా ఐడెంటిఫై చేయాలి. సో వాట్ ఈస్ ద లాస్ట్ వన్? T20, P16, and 12, 8. Difference that followed by minus 4. 8 minus 4, 4. What is the letter? D. F, S, I, D. So second option is your answer. F, S, I, D. Second one is your answer. That is number 88. Next number 89. Right. Each letter in the word caps lock change it to the letter immediately preceding in English alphabetical order. Then all the letters formed arranged in English alphabetical order. Which of the following letter will be sixth letter in the new formed? Left నుంచి sixth letter. Sixth letter from the left. New group of letters. So క్యాప్స్ లాక్ అనే వర్డ్లోని ప్రతి అక్షరాన్ని కూడా దాని ముందున్న అక్షరానికి మార్చి ఆ తర్వాత వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మార్చాలి. సో వర్డ్ ఏమి ఇచ్చారు ఇక్కడ? క్యాప్స్ లాక్. CAPSLOCK. ప్రతి దానికి కూడా ముందున్న అక్షరం B, ఇక్కడ ZORKNB అండ్ J. వీటిని మనం మార్చాల్సింది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మార్చాలి. సో ఇక్కడ మనకు ఉన్నది BZORKNB. ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మారిస్తే ఫస్ట్ లెటర్ ఏంటిది? B. ఈ రెండు లెటర్స్ తీసుకుంటానండి, B అండ్ B, రైట్? నెక్స్ట్ J, రైట్? ఇప్పుడు మనకు అడిగింది ఎన్నో లెటర్? సిక్స్త్ ఫ్రమ్ ద లెఫ్ట్. JKNORZ. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అబ్జర్వ్ చేస్తే BBJKNORZ. లెఫ్ట్ నుంచి సిక్స్త్ లెటర్ 1 2 3 4 5 6. లెఫ్ట్ నుంచి సిక్స్త్ లెటర్ వాట్ ఈస్ దట్? O. కాబట్టి ఆన్సర్ ఏంటిది? O అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇచ్చిన లెటర్ని -1 చేసి వచ్చిన లెటర్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసి లెఫ్ట్ నుంచి సిక్స్త్ లెటర్ అడిగారు, రైట్? నెంబర్ 90. Consider the 5 3-digit number and answer the question based on it. All operations done from left and right. What will be the result if third digit of the highest number is added the third digit of the third highest number added to the second digit of the second lowest number? So ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎడమ నుండి కుడికి చేయవలసి ఉంటుంది. మూడవ అతిపెద్ద సంఖ్యలోని మూడవ అంకెను రెండవ చిన్న సంఖ్యలోని రెండవ అంకెకు జోడిస్తే వచ్చే ఫలితము ఏమవుతుంది అని అడిగారండి. సో అడిషన్ చెప్పారు ఇక్కడ. సో ఇచ్చిన నెంబర్ కనుక చెక్ చేసినట్లయితే మనకి ఇచ్చింది ఏంటిది? 782 ఒకటి, నెక్స్ట్ 845 ఒకటి, నెక్స్ట్ 624, 517,
అండ్ 831. ఇందులో థర్డ్ హైయెస్ట్ అడుగుతున్నారండి. మనకి అడిగింది ఏంటిది? వాట్ విల్ బి ద రిజల్ట్? థర్డ్ డిజిట్ ఆఫ్ ద థర్డ్ హైయెస్ట్. థర్డ్ హైయెస్ట్ అంటే ఇందులో ఫస్ట్ హైయెస్ట్ H1 అంటున్నాను 841, సెకండ్ 832 సెకండ్ హైయెస్ట్, థర్డ్ హైయెస్ట్ 782, రైట్. ఇందులో థర్డ్ డిజిట్ 2 యాడెడ్. దేనికి యాడ్ చేయాలి? సెకండ్ లోయెస్ట్ నెంబర్ అన్నారు. సెకండ్ లోయెస్ట్, అన్నిటికంటే లోయెస్ట్ నెంబర్ ఏంటిది? ఇది L1, సెకండ్ వచ్చేసి L2. ఇందులో సెకండ్ డిజిట్కి యాడ్ చేయమన్నారు. వాట్ ఈస్ ద సెకండ్ డిజిట్? 2. ఈ రెండిటి సమ్ ఎంత అని అడుగుతున్నారు. వాట్ ఇస్ ద సమ్? దట్ ఈజ్ 4. సో మూడవ పెద్ద సంఖ్యలోని రెండవ అంకెకు, రెండవ చిన్న సంఖ్యలోని రెండవ అంకెకు జోడించినట్లయితే సెకండ్ డిజిట్ ఆఫ్ ద సెకండ్ లోయెస్ట్ నెంబర్, వాట్ విల్ బి ద రిజల్ట్? సో ద ఆన్సర్ ఈజ్ 2, రైట్. 91. Which digit will appear on the face opposite to the face number 4? 4 కి ఆపోజిట్ ఏముంటుంది? సో ఇక్కడ ఇచ్చిన సీక్వెన్స్ని కనుక చెక్ చేసినట్లయితే మనకి 4వ సంఖ్య ఉన్న ముఖానికి ఎదురుగా ఉన్న ముఖంపై ఏ సంఖ్య వస్తుంది? ఈ రెండిట్లో కూడా ఒకటే నెంబర్ కామన్ ఉందండి. ఏ నెంబర్ కామన్ ఉంది? 3. ఒక నెంబర్ కామన్ ఉన్నప్పుడు మిగతా వాటిని క్లాక్ వైజ్లో రాయాలి. ఇలా ఒకే ప్లేస్లో ఉన్నప్పుడు రాయాల్సిన అవసరం కూడా లేదు. 2కి ఆపోజిట్ 6 అవుతుంది, 1కి ఆపోజిట్ 5 అవుతుంది. సో ఫస్ట్ రాస్తున్నానండి. 3కి క్లాక్ వైజ్లో ఏమొస్తుంది? 1, 2. 3 క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాయాలి, అన్నీ కూడా క్లాక్ వైజ్ ఆర్డర్లో, రైట్. సవ్య దిశలో రాస్తాం. మళ్ళీ నెక్స్ట్ 3 క్లాక్ వైజ్ ఎంత? 5, క్లాక్ వైజ్ 6. అంటే ఇక్కడ క్లియర్గా మనకి ఐడెంటిఫై చేయాల్సింది ఏంటిది? 2 ఈజ్ ఆపోజిట్ టు 6, 1 ఈజ్ ఆపోజిట్ టు 5. 1కి ఆపోజిట్ ఏమవుతుంది అక్కడ? 5. 2 ఆపోజిట్ ఎంత? 6, రైట్. సో అప్పుడు నేనేమంటున్నాను? ఒకే ప్లేస్లో ఉంది కాబట్టి మనం చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. టాప్ ప్లేస్ టు ఆపోజిట్ టు టాప్, లెఫ్ట్ ఈజ్ ఆపోజిట్ టు లెఫ్ట్. 2, 6, 1, 5 అవే ఆపోజిట్ వచ్చాయి. ఇక 3కి ఆపోజిట్ ఏముంటుంది? అందు మొత్తంలో ఒక నెంబర్ కనబడట్లేదు. ఏంటిది? 4. మనకు అడిగింది కూడా అంతే. 4కి ఆపోజిట్ ఏంటిది? 3 అనే నెంబర్ ఆపోజిట్ అవుతుంది. దట్ ఈస్ వీ హ్యావ్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ యువర్ ఆన్సర్, రైట్. దట్ ఈస్ 91. నెక్స్ట్ 92. Dropu walked 4 meters from point A towards the southwest and reached point B. Then she turned southeast and walked some distance to reach point C. And then she turned towards northeast and walked 4 meters to reach point D. And which direction does she need to move towards point B? So, ఇప్పుడు డ్రోపు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో సమ్ పర్టికులర్ పాయింట్ ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యాడండి. ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యాడు, రైట్. He walked 4 meters point A towards the southeast and reached point B. సో ఇక్కడ ఒక 4 లైన్స్ డ్రా చేస్తున్నాను. దిస్ ఈజ్ సౌత్ అండ్ వెస్ట్. ఈ సౌత్ వెస్ట్లో 4 meters వాక్ చేశాడు. సౌత్ వెస్ట్లో నైరుతి వైపు 4 మీటర్లు వాక్ చేశాడు. బి అనే పాయింట్ చేరుకున్నాడండి. మళ్ళీ ఇక్కడ బి అనే పాయింట్ రైట్. మళ్ళీ ఇక్కడ నుంచి దెన్ షీ టర్న్ సౌత్ ఈస్ట్. ఇప్పుడు దీనికి ఇక్కడ ఈస్ట్ అవుతుంది, ఇక్కడ సౌత్. ఇదే దిశలో మళ్ళీ ఆగ్నేయం వైపు 4 మీటర్లు నడవాలండి. ఇదే ఆగ్నేయం వైపు 4 మీటర్లు నడిచాడు. ఇక్కడ సి అనే పాయింట్ చేరుకున్నాడు. సి అనే పాయింట్ చేరుకున్నాడు, రైట్. నా ఫ్రమ్ దిస్ వన్ దెన్ షీ టర్న్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్. ఈశాన్యం వైపు తిరిగాడు. ఇది ఈస్ట్, ఇది నార్త్. ఈశాన్యం వైపు మళ్ళీ ఒక 4 meters ట్రావెల్ చేశాడు. 4 meters ట్రావెల్ చేశాడు, ఇక్కడికి చేరుకున్నాడు. ఇక్కడ డి అనే పాయింట్ చేరుకున్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడ విచ్ డైరెక్షన్ డస్ హీ నీడ్ టు టర్న్ టువర్డ్స్ బి? బికి చేరుకోవడానికి ఏ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి అంటున్నాడు. ఇది కదా బి పాయింట్. బికి చేరుకోవాలంటే వ్యక్తి ఏ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి? ఏ డైరెక్షన్లో మూవ్ అవుతాడు? వెస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతాడు. కాబట్టి ఆన్సర్ వెస్ట్. సెకండ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్, రైట్. దట్ ఈస్ వెస్ట్ పాయింట్. దట్ ఈస్ 92. సో ఎప్పుడైతే మీకు ఈ పక్క దిశలు వచ్చాయో సింపుల్గా అక్కడ 4 lines డ్రా చేస్తే సరిపోతుందండి. ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి అన్నప్పుడు ఆ డైరెక్షన్స్ తీసుకొని ఈ 4 lines రాసేసి ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యం ఇలా మనం కంటిన్యూ చేయొచ్చు. నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్ అలా మనం ఈజీగా మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. 93.
Several cases of dengue have been reported from the town in the last 1 month. గత నెలలో ఒక పట్టణంలో అనేక డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. మరి దానికి మనం తీసుకోవాల్సిన యాక్షన్స్ ఏంటిది? ఫస్ట్ ఆప్షన్, పీపుల్ షుడ్ మేడ్ అవేర్ అబౌట్ ద ఎర్లీ సిమ్టమ్స్. పీపుల్ షుడ్ అవేర్ ద ఎర్లీ సిమ్టమ్స్ ఆఫ్ ది డిసీజెస్ అండ్ స్టెప్స్ షుడ్ బి టేకెన్ టు ప్రివెంట్ ద బ్రీడింగ్ ఆఫ్ మస్కిటోస్. సో వ్యాధి యొక్క ప్రారంభ లక్షణాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. దోమల వృద్ధిని నివారించడానికి చర్యలు తీసుకోవాలి. సో ఇక్కడ ఎందుకు అవగాహన కల్పించాలి అని అంటే, ఒకే నెలలో అనేక డెంగ్యూ కేసులు. సో ఇక్కడ గ్యాప్ అనేది 1 month ఉందండి. సో చాలా రోజుల నుంచి, నెలల్లో నుంచి ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఎందుకు నమోదవుతున్నాయి అంటే వాళ్ళకి సరైన అవగాహన లేక నమోదవుతున్నాయి. ఆ ఆప్షన్ కూడా వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గివ్ ఎ అవేర్నెస్ దట్. అండ్ దాంతోపాటు వాటికి కావాల్సిన ట్రీట్మెంట్ అనేది కూడా, వాటిని ఏ విధంగా ప్రివెంట్ చేసుకోవాలి అనే దాని మీద కూడా, నివారించడానికి కావాల్సిన చర్యలు కూడా తీసుకోవాలి. కాబట్టి రెండు కూడా సరైన సమాధానాలే. బోత్ 1 and 2 ఫాలోస్. బోత్ 1 and 2. సో వాటికి అవగాహన కల్పించాలి. వాటితో పాటు వాటిని ఎలా నివారించుకోవాలి, దోమలు రాకుండా దోమతెరలు కానీ లేదు అంటే మస్కిటో కాయిల్స్ కానీ ఏ విధంగా ఉండాలి అనేది కూడా మనం అక్కడ చూపించాల్సి ఉంటుంది. కాబట్టి 1 మరియు 2 కూడా సరైనవే అవుతుంది. రైట్. నెక్స్ట్ 94. In a certain code language, she gardens daily is coded as AKJBMP, and where is she is coded as MPPTKT. How is she coded in given code language? How is she coded? So ఈ రెండిట్లో కూడా కామన్ వర్డ్ ఏముందండి? షీ అండ్ షీ అనే వర్డ్ ఉంది. సో రెండు కామన్ కోడ్ ఏంటిది? MPPTKT, AKJBMP. రెండిట్లో కూడా కామన్ వర్డ్ ఏంటిది? MP. సో ద వర్డ్ షీ ఈజ్ కోడెడ్ యాజ్ MP. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. 94 ఫస్ట్ ఆప్షన్. 95. Right. Which of the following diagram indicates the relation metal, copper, zinc? సో కాపరు, జింక్ రెండు కూడా ఏంటివి? మెటల్స్. కాబట్టి ఇక్కడ 4th ఆప్షన్ అనేది మనకి ఛాన్స్ ఉంది. కాపరు, జింక్ అండ్ మెటల్స్. సో ఆప్షన్ ఈజ్ 4th one. నెక్స్ట్ 96. The iron reacts with water and oxygen to form hydrated iron oxide. Rusting causes iron to become flaky and weak, degrading its strength, appearance and పర్మేబిలిటీ. సో బేసిక్గా ఇక్కడ ఐరన్ ఏదైతే ఉంటుందో మనం నీటిలో వేసినప్పుడు అది తుప్పు పట్టిపోతూ ఉంది. ఇనుము, నీరు మరియు ఆక్సిజన్తో చర్య జరిగినప్పుడు హైడ్రేట్ ఐరన్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. ఆ తుప్పు పట్టే విధానాన్ని అంటాం. రైట్. సో తుప్పు పట్టడం వల్ల ఇనుము పొరలు పొరలుగా బలహీనంగా మారుతుంది. దానివల్ల రూపాంతరం మరియు పారగమ్యతను తగ్గిస్తుంది. సో ఇనుము అనేది ఖచ్చితంగా నీటితో ఏకీభవిస్తుంది, నీటిలో కరుగుతుంది, నీటితో చర్య జరుపుతుంది ఆక్సిజన్ తోటి, నీటితోటి. దానివల్ల ఏంటంటే తుప్పు రస్ట్ అనేది వస్తుంది. సో కాబట్టి ఇక్కడ అసర్షన్ కరెక్టే. ఆ రీజన్ కూడా క్లియర్గా ఇచ్చారు. రస్టింగ్ కాజెస్ ఐరన్ టు బికమ్ ఫ్లేకీ అండ్ వీక్. రస్టింగ్ రావడం వల్ల ఆ ఐరన్ అనేది వీక్గా తయారవుతుంది. సో దానివల్లనే అక్కడ మనకి హైడ్రేటెడ్ ఐరన్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. కాబట్టి బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. అది ఫామ్ అవడానికి రీజన్ ఏంటిదంటే వాటర్లోకి వెళ్ళిన తర్వాత ఐరన్ అనేది వీక్ అయిపోతుంది రస్ట్ రావడం వల్ల. కాబట్టి ఆర్ అండ్ ఏ కరెక్ట్ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఇచ్చిన వాదనకి కారణం అనేది సరైన సమాధానం. నెక్స్ట్ 97. P equal to N less than G less than or equal to K less than C equal to D less than or equal to E less than B greater than L. ఇప్పుడు P less than E కంక్లూజన్ N is equal to E. రెండిట్లో కూడా మనకు అడిగింది ఎక్కడి నుంచి? P to E అడిగారండి. అదే ఈక్వేషన్ ఇక్కడ రాస్తున్నాను. P is equal to N less than G less than or equal to K less than C less than C equal to D less than or equal to E. సో P to E అడిగారు కాబట్టి N ప్లేస్లో P రాస్తున్నాను. లెస్ దాన్ G లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు K, C ఈక్వల్ టు D అన్నారు కాబట్టి D రాసి లెస్ దాన్ ఆర్ ఈక్వల్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ లెస్ దాన్. సో అన్ని లెస్ దానే వస్తుంది. అన్ని ఈక్వల్ ఉంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ రావాలి. కాబట్టి డెఫినెట్గా P లెస్ దాన్ E అనేది రైట్ అవుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ రైట్.
సెకండ్ వన్ ఎన్ టు ఈ, అసలు ఎన్ టు ఈ అవ్వడానికి ఛాన్స్ లేదండి, లెస్ దానే ఉంది తప్ప ఈక్వల్ అనేది రాదు, కాబట్టి సెకండ్ వన్ రాంగ్ అవుతుంది. ఓన్లీ కంక్లూజన్ 1 ఈజ్ ట్రూ. ఓన్లీ కంక్లూజన్ 1 ఈజ్ ట్రూ, దట్ ఈస్ 97. నెక్స్ట్ 98. షుడ్ దేర్ బి స్టూడెంట్ యూనియన్ ఇన్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ? కాలేజీలోను యూనివర్సిటీలోను స్టూడెంట్స్ యూనియన్స్, విద్యార్థి సంఘాలు ఉండాలా? Arguments: no, this will create a political atmosphere in the campus. Yes, it is very necessary. Students are future political leader. సో దీంట్లో మనకి పొలిటీషియన్స్ మన పార్టీలు ఉండడం వల్ల, కాలేజీలో మనకి ఈ యూనియన్స్ ఉండడం వల్ల పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. మొదటి దాంట్లో నెగిటివ్ చూపించారు. ఏంటిది? దిస్ విల్ క్రియేట్ ఎ పొలిటికల్ అట్మాస్ఫియర్ ఇన్ ద క్యాంపస్. కొంతమంది ఏం చేస్తారు అంటే విద్యార్థి సంఘాలు ఉండడం వల్ల ఇతర పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కొంచెం రాంగ్గా ప్రొవైడ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. అది కూడా రైట్ ఆన్సర్. సో విద్యార్థి సంఘాల నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళే భవిష్యత్ తరాలకు కాబోయే రాజకీయ నాయకులు అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది, కాబట్టి రెండోది కూడా కరెక్టే. కాబట్టి ఆర్గ్యుమెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్. సో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. మొదటి దాంట్లో నెగిటివ్ కరెక్ట్గా చెప్పారు, రెండవ దాంట్లో పాజిటివ్ అనేది కరెక్ట్గా చెప్పారు. కాబట్టి రెండు కూడా బోత్ ఆర్గ్యుమెంట్ 1 and 2 ఈజ్ స్ట్రాంగ్. బోత్ ఆర్గ్యుమెంట్ 1 and 2 మీన్స్ థర్డ్ ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ 99. స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్. 99. A warning in a train compartment to stop train pull chain. A warning in a train compartment to stop train pull chain. Penalty for improper use ₹500. సో రైలు కంపార్ట్మెంట్లో ఒక హెచ్చరిక అనేది ఇవ్వండి. రైలు ఆపడానికి గొలుసు లాగండి, అనుచితంగా ఉపయోగించినట్లయితే 500 జరిమానా. దానికి అజంప్షన్స్. సో ఇక్కడ మనకి కొన్ని సందర్భాల్లో ట్రైన్ ఖచ్చితంగా ఆగాల్సి రావచ్చు. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ కేసు అవ్వచ్చు. దాంట్లో ట్రైన్ ఆపాలి అంటే మనం అక్కడ పైలట్ దగ్గరికి వెళ్ళడానికి కుదరదు. దానికి ఏంటిదంటే చైన్ ఉంటుంది. సో కొంతమంది ఏం చేస్తారు అంటే దాన్ని నిరుపయోగం చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. దానికి కావాల్సిన హెచ్చరిక కూడా ఇచ్చారు. సో సమ్ పీపుల్ మిస్యూజ్ ద అలారం చైన్. సో మిస్యూజ్ చేస్తారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇక్కడ ₹500 అనేది మెన్షన్ చేశారు, కాబట్టి మిస్యూజ్ చేస్తారు. అలాంటి వాళ్ళకి ఆ వర్డ్ మెన్షన్ చేశారు. అండ్ సర్టెన్ అకేషన్స్ పీపుల్ మే వాంట్ టు స్టాప్ ఎ రన్నింగ్ ట్రైన్. కొన్ని సందర్భాలలో ట్రైన్ ఆపాల్సిన సందర్భం కూడా రావచ్చు. అలాంటి సందర్భాల్లో మీకు కావాలి అనుకుంటే ట్రైన్ ఆపాలి అనుకుంటే అది చైన్ లాగండి అని ఉంది. కాబట్టి రెండు కూడా సరైనవి. సందర్భాన్ని బట్టి ఆపాల్సి వస్తే చైన్ లాగండి. ఒకవేళ సందర్భం రైట్ కాకుండా ఊరికే ఎంటర్టైన్మెంట్కి లాగారనుకోండి, దానికి ఫైన్ కూడా ఉంటుంది అనేది చెప్పారు. కాబట్టి బోత్ 1 and 2 ఈజ్ ఇంప్లిసిట్. రెండు కూడా సరైన సమాధానాలుగా తీసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ 100. క్వశ్చన్ నెంబర్ 100. Right. Point C is 7 meters west of point I. Point C is 7 meters west of point I. సో ఇక్కడ I అనే పాయింట్ తీసుకుంటున్నానండి. I అనే పాయింట్ తీసుకుంటున్నాను. ఐకి ఎన్ని మీటర్స్? 7 meters డిస్టెన్స్లో C ఉంది. 7 meters డిస్టెన్స్. 7 metersలో C అనే పాయింట్ ఉంది. 7 meters. Point A is 12 meters north of point C. Point A is 12 meters north. ఈ C అనే పాయింట్కి 12 meters నార్త్లో, ఈ 12 meters నార్త్ డిస్టెన్స్లో A అనే పాయింట్ ఉంది. పాయింట్ A is 12 meters north of point C. Point F is 4 meters east of point A. Aకి 4 meter డిస్టెన్సే ఉండాలండి. 4 meters అంటే ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 3 meters ఉంటుంది. బట్ ఇది కొంచెం మూవ్ చేస్తాను ఇటు. ఇక్కడ I అనే పాయింట్ తీసుకుంటున్నాను. ఇక్కడ 4 meters. దిస్ ఈజ్ పాయింట్ F. F ఈజ్ 4 meters. పాయింట్ H ఈజ్ 3 meters నార్త్ ఆఫ్ పాయింట్ F. Fకి 3 meters డిస్టెన్స్లో ఉండాలి. 3 meters అంటే ఈ టోటల్ డిస్టెన్స్ 12 + 3 15 meters అయిందండి. దిస్ ఈజ్ పాయింట్ H. ఇది H తీసుకుంటున్నాను. పాయింట్ B ఈజ్ 5 meters ఈస్ట్ ఆఫ్ పాయింట్ H. Hకి 5 meters డిస్టెన్స్లో, ఇది 4, ఇది 5. సో యాక్చువల్గా మనకు ఉండాల్సింది ఎంత? 7 meters. ఆల్రెడీ 4 వచ్చింది కాబట్టి ఇంకొంచెం లిటిల్ బిట్ ఎక్కువ. ఇది 5 meters అండి. సో ఇక్కడ ఉండాల్సిన పాయింట్ ఏంటిది మనకి? పాయింట్ D ఈజ్ ఇది 5 meters. You take this is B.
పాయింట్ బి ఈజ్ 5 meters ఈస్ట్ ఆఫ్ పాయింట్ హెచ్. ఇది ఐ అనే పాయింట్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఐ 7 meters, అది టోటల్ 9 meters. డిస్టెన్స్ ఇస్ ఇంపార్టెంట్. పాయింట్ డి ఈజ్ 6 meters. పాయింట్ డి ఈజ్ 6 meters సౌత్ ఆఫ్ పాయింట్ బి. సో ఈ బి నుంచి 6 meters డిస్టెన్స్లో రావాలి. 6 meters వచ్చింది అంటే ఇక్కడ టోటల్ మనకి 12 + 3 15 ఉందండి. 15లో 6 meters అంటే ఇంకా 9 meters డిస్టెన్స్ ఉంటుంది, రైట్? అండ్ పాయింట్ జి ఈజ్ 13 meters వెస్ట్ ఆఫ్ పాయింట్ డి. డికి 13 meters వెస్ట్. సో ఇక్కడ డి ఉంది కదా, 13 meters. ఈ టోటల్ డిస్టెన్స్ 9. సో ఇక్కడ మనకు ఒక 13 meters డిస్టెన్స్లో రావాలి. టోటల్ 13 meters డిస్టెన్స్లో ఏముంది? పాయింట్ జి. నెక్స్ట్ ఈ ఈజ్ 9 meters. 9 meters అంటే ఈ రెండు సేమ్ డిస్టెన్స్లో రావాలండి. ఇక్కడ 9 meters. ఇది 9, ఇది 6, టోటల్ 15 మ్యాచ్ అయిపోయింది, రైట్? ఇది 9 ఉంది కాబట్టి ఇంకొక 4 meters ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి అసలు? ద క్వశ్చన్ ఈస్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈస్ పాయింట్ ఈ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఐ. ఐ నుండి చూసినట్లయితే ఇఫ్ యూ అబ్జర్వ్ ద పాయింట్ ఐ, వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ఈ? ఈ అనేది ఏ డైరెక్షన్లో ఉంది? దట్ ఈజ్ వెస్ట్ డైరెక్షన్. ఏ డైరెక్షన్లో ఉంది మనకు? అక్కడ వెస్ట్ డైరెక్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. 4th ఆప్షన్ ఈజ్ యువర్ ఆన్సర్. దట్ ఈజ్ వెస్ట్ డైరెక్షన్. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్ నెంబర్ 100. దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ పేపర్ నెంబర్ 11, రైట్? సో నెక్స్ట్ ఎగ్జామ్లో మళ్ళీ కొత్త పేపర్ తోటి మళ్ళీ కలుద్దాం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఎగ్జామ్. థ్యాంక్ యూ వెరీ మచ్.